హల్లెలూయా. ఇక యవనస్తులకు వివాహం చేశారు. వాసు, ఉషాని. ఆ ఇరు కుటుంబాలకు నచ్చింది. కొంచెం బంధుత్వం ఎక్కడో ఉంటే ఇద్దరిని జతపరచారు. అయితే ఈ అమ్మాయి ఏమో డాక్టర్ చదివింది, వెటర్నరీ డాక్టర్. ఢిల్లీలో చదివే కన్నా ఈ అబ్బాయి ఉన్న పట్టణంలోనే దగ్గరలోనే ఉన్నటువంటి దాంట్లో అగ్రికల్చర్ బిఎస్సీ చేశాడు. ఆ అబ్బాయికి ఏమో వ్యవసాయము, పంటలు ఇవంటే ఇష్టం. ఆ అమ్మాయికి వెటర్నరీ డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కొరకు చేశారు. కానీ ఇద్దరికి వివాహం చేసిన తర్వాత తల్లిదండ్రులకు ఒక భయం, వీళ్ళు అసలు మ్యాచ్ అవుతుందా, వీళ్ళు కుదుట పడతారా, కొంచెం సరిగా ఉండగలుగుతారా అని చెప్పేసి తల్లిదండ్రుల్లో కొంచెం సందేహం. కానీ క్రమేపీ వాళ్ళలో ఉన్న సందేహాలన్నీ కూడా పటాపంచలైపోయి ఆ కుటుంబం నెమ్మదిగా కట్టబడుతూ ప్రారంభించబడింది. తర్వాత కుటుంబం చాలా సాఫీగా సాగుతుంది. కొన్ని సంవత్సరాల కల్లా అద్భుతమైన విషయం ఏంటంటే ఆ ఊరు అంతట్లో కూడా ఎవరైనా ఒక మంచి కుటుంబ వ్యవస్థ అని ఎవరైనా మాట్లాడుకోవాలంటే ఈ వాసు, ఉష వారి గురించే ఎక్కువగా మాట్లాడుకోవడం. వాళ్ళలాగా ఉండాలరా, వాళ్ళలాగా వాళ్ళిద్దరు భార్యాభర్తలాగా ఉండాలి, వారి కుటుంబం లాగా ఉండాలని నలుగురు మాట్లాడుకుంటారు. ఆ ఊరికే ఆ కుటుంబం గొప్ప ఆదర్శమైంది. ప్రియమిత్రుల్లో ఇద్దరు చదువులు వేరు, ఇద్దరు ఎన్నుకున్న మార్గాలు వేరు. ఒకరికి వ్యవసాయం అంటే ఇష్టం, ఒకరికి పశువులకి వైద్యం చేయడం అంటే ఇష్టం. కానీ ఇద్దరు చాలా క్వైట్గా ఉన్నారు. చదువులు కూడా ఆ అమ్మాయి చాలా ఢిల్లీలో చదివేది, కొంచెం హైఫైగా ఉంది. ఇతను ఎప్పుడు కూడా మట్టిలో పనిచేసేటువంటి వ్యక్తి. వ్యవసాయం చేయాలని ఎప్పుడు కూడా ప్రతిరోజు పంట పొలాలకు వెళ్ళి మందులు చల్లడం, పంటలు వేయడం ఇది. కానీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అయిందంటే వివాహం జరిగిన తర్వాత ఇద్దరు మనుషుల్లో ఇద్దరు యొక్క అభిరుచుల్లో చాలా తేడాలు ఉన్నాయి. కానీ ఇద్దరు కలిసి కూర్చొని వాళ్ళ యొక్క అభిరుచిని వీటి గురించి షేర్ చేసుకొని ఒక ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయానికి వచ్చారంట. ఆ అబ్బాయి చెప్పేసారంట, ఏంటంటే నేను వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టము, వ్యవసాయం చేస్తున్నాను కనుక నలుగురికి ఉపయోగపడాలని చెప్పేసి నేను ఈ వ్యవసాయం ఎన్నుకున్నాను. చాలామంది కూడా సరైనటువంటి ఆహారం, శ్రేష్టమైన ఆహారం అందటం లేదు. అప్పుడు ఆ అమ్మాయి కూడా ఒక మాట అన్నట్టు ఏంటంటే, నేను కూడా మా నాన్న కూడా వ్యవసాయదారుడే. అయితే మా ఇంట్లో ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పశువు చనిపోయినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. అప్పుడు మా నాన్న అన్నాడు, నువ్వు పెద్దగా అయిన తర్వాత డాక్టర్ అయ్యి వెటర్నరీ డాక్టర్ పశువులన్నింటినీ కాపాడుతులేను. నేను కూడా ఏం నేర్చుకున్నాను, కానీ నేను నేర్చుకున్నాను ఢిల్లీలో అక్కడ చదివినా. కానీ పశువులని ఆడుండే సిటీలో ఉంటాయి, అక్కడ ఉంటాయి, పల్లెల్లో ఉంటాయి. అప్పుడు అమ్మాయిందంట, నేనేమి అక్కడికేం వెళ్ళి అక్కడ పోయి నాకు జాబ్ వచ్చింది, నేను అక్కడికేం వెళ్ళను. కానీ నేను ఈ ప్రాంతంలో ఉండి నీతో పాటు కలిసి వ్యవసాయం చేస్తుంటే మన ఊర్లో చుట్టుపక్కల ఊర్లన్నిటికి కూడా యొక్క పశువులకు నేను వైద్యం చేయడానికి నేను ఉంటానని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు మనసులు కలిసి, ఆలోచనలు, అభిప్రాయాలు కలిసి అద్భుతంగా ఆ కుటుంబం నడిపించబడింది. ఆ కుటుంబము ఆ ప్రాంతానికి ఒక గొప్ప ఆదర్శంగా చేయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, వాళ్ళు చేసే కొన్ని నిర్ణయాలు, వాళ్ళు చేసినటువంటి కొన్ని మంచి పనులు ఆ ప్రాంతానికి ఆదర్శమైంది. ఈరోజు ప్రియమైనది, ఈరోజు మనం దేంట్లో ఆదర్శం ఉన్నాం, ఏదో ఒక విషయంలో ఆదర్శంగా అయితే ఉంటాం. అయితే ప్రపంచంలోని అనేక కుటుంబాలకు ఆదర్శము కావాలి అంటే మనము ఆ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ దగ్గరికి రాగలగాలి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఆదర్శ సంబంధమైన కొన్ని కుటుంబాల గురించి రాయబడ్డాయి. అలాంటి కుటుంబాన్ని, ఒక కుటుంబాన్ని చూసాం. ఆ కుటుంబం ఈరోజు ప్రపంచానికి గొప్ప ఆదర్శంగా నిలిచింది. ఆ కుటుంబము అనేక మందిని ఆ ఆదర్శం వైపు, మంచి మార్గాల వైపు నడిపించే ఒక కుటుంబం. ఒక ప్రాంతానికి కాదండి, ఒక పట్టణానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ కూడా ఆ కుటుంబం ఆదర్శంగా చేయబడింది. ఆ కుటుంబం ఎవరంటే అకులా, ప్రిస్కిల్లా కుటుంబం. ఇద్దరు ఒక కుటుంబము. ఈ కుటుంబం గురించి రోజు మనం ధ్యానించబోతున్నాం. ఆ కుటుంబము ఏ విషయాల్లో ఆదర్శంగా ఉందయ్యా అంటే 3 విషయాల్లో మనము బైబిల్లో వీళ్ళ గురించి మనం ధ్యానించినప్పుడు ఈ కుటుంబంలో 3 విషయాలు కనపడతాయి. ఈ కుటుంబం ఏ విషయాల్లో ఆదర్శంగా ఉండింది, ఆదర్శంగా ఉండటం వల్ల ఈరోజు ప్రపంచంలో అనేక మంది ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోగలుగుతున్నారు, వీళ్ళు వెళ్ళిన మార్గంలో వెళ్ళగలుగుతున్నారు. అంటే 3 విషయాలు ఏమిటయ్యా అంటే, ఒకటి, దేవుని సేవలో ఆదర్శంగా ఉన్నారంట, చేర్చుకునే విషయంలో ఆదర్శంగా ఉన్నారంట, తర్బీదు ఇచ్చే విషయంలో ఆదర్శంగా ఉన్నారంట. ఈ 3 విషయాలు. ఆ 3 విషయాలు చెప్పండి. ఏంటంట? దేవుని సేవలో ఆదర్శంగా ఉన్నారు, 2 చేర్చుకునే విషయంలో ఆదర్శంగా ఉన్నారు, తర్బీదు ఇచ్చే విషయంలో ఆదర్శంగా ఉన్నారు. ఈ 3 విషయాల్ని మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాం. బైబిల్ త్వరగా తెచ్చి చూసుకోండి.
క్రీస్తు యేసునందు అపోస్తుల కార్యం తర్వాత ఉంటుంది రోమిలకు రాసిన పత్రిక చదువు 16వ అధ్యాయం 3-4 వచనం. క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. బాగా మాటల్ని గమనించారు. ఎప్పుడైనా మనము గమనించేటప్పుడు భర్త భార్య అంటారా, భార్య భర్త అంటారా? రోడ్డు ఉపయోగించేటప్పుడు ఆ సెంటెన్స్ భార్య భర్త అంటారు కదా. ఎందుకంటే పెట్టాను కదా, భార్య భర్త అని. భర్త భార్య అన్నారు చూడండి కదా, భార్య భర్త అంటారు కదా. అక్కడ కూడా చూడండి అప్పుల ప్రిస్కిల్లా అన్నారు అనా, ఏమన్నారు? అంతేనా? బైబుల్లో కరెక్ట్ సీక్వెన్స్ చూసుకుంటాడు. అకుల భర్త, ప్రిస్కిల్లా అంటే అన్న భార్య. పేర్లు ఇలా ఉపయోగించినప్పుడు మాత్రం భర్త పేరు ముందు తీసుకొచ్చారు. కానీ మనం సెంటెన్స్ ఏదైనా చెప్పేటప్పుడు భార్య భర్తలు అనే మాటను ఉపయోగిస్తాం. ప్రియమైనటువంటి దేవుళ్ళ అకుల అనేటువంటి వ్యక్తి ప్రిస్కిల్లా అనే ఆమెతో వివాహం జరిగింది. వీళ్ళొక కుటుంబం, వీళ్ళొక దంపతులు, వీళ్ళిద్దరు భార్య భర్తలు. వీళ్ళ గురించి అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ వాళ్ళ గురించి ప్రస్తావించాడు. వాళ్ళ గురించి ప్రస్తావించి వీళ్ళు నా కోసము వీళ్ళు ప్రాణమును ఇవ్వడానికి కూడా ఏమాత్రము కూడా సంకోచించే వాళ్ళు కాదు. నా కోసం కూడా ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు అని చెప్పాడు. ఈ అకుల ప్రిస్కిల్లా దేవుని సేవలో వీరు ఆదర్శం ఉండడానికి ఇక్కడ కొన్ని కారణాలు మనకు కనపడతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక కారణం నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అప్పటి కాలంలో వీళ్ళు కొరింథీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరు? ఈ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వారు ఆ కొరింథీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఆ కొరింథీలో ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు దేవుని పరిచర్య నిమిత్తమై కొరింథీ ప్రాంతానికి వెళ్తాడు. కొరింథీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళ గురించి తెలుసుకున్నాడు. అంటే వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు. వీళ్ళ గురించి తెలిసి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళతో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే వీళ్ళు కొద్దిగా భక్తి కలిగినటువంటి కుటుంబం. వీళ్ళతో ఉండడానికి ఇష్టపడినప్పుడు వీళ్ళతో పాటు అపోస్తలుడైన పౌలు అక్కడే ఉన్నాడు కొరింథీలో. అప్పుడు ఆ సమయంలో జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే, ఆయా ప్రాంతాల నుంచి రోమా నుంచి ఆ క్రైస్తవులందరినీ కూడా తరిమి వేశారు. ఆరాధనలు జరపనీయలేదు, ఎక్కడ కూడుకోవడానికి వీల్లేదు. అందరూ రోమా నుంచి తరిమి వేశారు. ఈ తరిమి వేసిన తర్వాత అందరూ కూడా ఆయా ప్రాంతాలను విడిచిపెట్టి కొరింథీ ప్రాంతానికి, ఆయా ప్రాంతాలకు వలస వచ్చేస్తున్నారు. ఆ సమయంలో ఆరాధన చేసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు సమాజ మరణంలో ఎక్కడ ఎవరు కూడుకునేటువంటి పరిస్థితులు సరిగా కనపడడం లేదు. అందరూ భయాందోళన ఉన్న పరిస్థితుల్లో ఈ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆలోచించి చేసిన ఒక అద్భుతమైన పని ఏంటంటే, వారి ఇంటినే ఆరాధన స్థలముగా మార్చారు. అందుకే ఈ కుటుంబము ఏమైందంటే ఆదర్శమైంది. దేవుని సేవలో ఈ కుటుంబం ఆదర్శమైంది. అంటే ఎక్కడ కూడుకున్నా అని ఆ కుటుంబానికి ప్రమాదం జరుగుతుంది. ఆ కుటుంబం మీదకి తొమ్మిగా వస్తారు, ఆ కుటుంబం మీద దాడి చేస్తారు. అలాంటి అననుకూలమైన పరిస్థితుల్లో ప్రియమైన ధైర్యము చేసి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని సువార్త జరగడం కొరకు అనేక ఆత్మలు పట్టబడు నిమిత్తమై వారి ఇంటిని ఏం చేశారంటే ఆరాధన స్థలముగా మార్చి అయ్యా దైవజనుడా, మీకు అనుకూలమైతే మా ఇంట్లోనే మీరు కూడికలు ఏర్పాటు చేయండి, మా కుటుంబంలోనే మా ఇంట్లోనే మీరు ఆరాధనలు జరిపించవచ్చు అని చెప్పేసి ధైర్యంగా ఆ మాటలు చెప్పారు. అందుకే వారి ఇంటి గురించి అక్కడ ప్రస్తావించిన ఆ మాట మనం ఒకసారి చదువు. ఆ మాట, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు. చూడండి, వారి ఇంట ఉన్న సంఘమునకు అనే మాటను చెప్పాడు. చూడండి ప్రియమైన, వారి ఇంట్లో ఏముందంటే సంఘం ఉంది. అక్కడ ఇంకొక మాటను కూడా ఉపయోగించాడు. అన్యులైనటువంటి వారందరూ కూడా అకుల ప్రిస్కిల్లాకు కృతజ్ఞులై ఉన్నారు అన్నాడు. అంటే ప్రియమైనటువంటి చెప్పారు, వాళ్ళు సేవలో ఎలా ఉన్నారంటే యాక్టివ్ పర్సన్స్. అంటే వారి ఇంట్లో కూడిక జరుగుతుంటే చుట్టుపక్కల ఉన్నవారు క్రీస్తుని ఎరగని వారిని అన్యులు అన్నారు.
క్రీస్తుని అనగానే వారందరినీ కూడా పోగు చేసి ఆ కుటుంబంలో జరిగే కూడిక కానీ ఆ కుటుంబంలో జరిగే ఆరాధనకు కానీ వాళ్ళు సహాయకంగా ఉండి అనేక మందిని ఆ కూడికకు నడిపిస్తే అనేక మంది అపోస్తలుడు పౌలు వాక్య పరిచయం చేస్తుండగా అనేక మంది మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ఒక సంఘముగా కట్టబడింది. అందుకే వారి ఇంటనున్న సంఘమునకు అని చెప్తూ అన్ని జిల్లాలైన వారందరూ వారికి కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే మనం కూడుకోవడానికి ఒక స్థలం లేని సమయంలో ఈ కుటుంబము వారి ఇంటిని ఆరాధన స్థలముగా మార్చి ఈరోజు ఆదర్శంగా ఉన్నారు కనుక ఆ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోండి. ఆ కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పాలి మనం అందరం అని అపోస్తలుడైన పౌలు రోమ సంఘానికి ఈ మాటల్ని రాస్తూ వచ్చాడు. ఆమేన్. నేను ఇక్కడ కొన్ని విషయాలు రాసుకుని ఏంటంటే ఆరాధన స్థలముగా మార్చిన విషయంలో ఆదర్శంగా ఉన్నారు. కూడికలకు అనేక మంది అన్యజనులను నడిపించే విషయంలో ఆదర్శంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలుకి సహాయకంగా ఉండే విషయంలో ఆదర్శంగా ఉన్నారు. అపోస్తలుడైన పౌలుకి సహాయకంగా సేవకునికి సహాయకంగా ఉండే విషయంలో ఆదర్శంగా ఉన్నారు. ప్రియమైనటువంటి చెప్పినారా, పౌలు ఆ కొరింథీ సంఘములో ఉంటూ కొరింథీలో ఆ ప్రాంతంలో అకుల ప్రిస్కిల్లో వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ప్రియమైనటువంటి డేరాలు కుట్టేవాడు. వీళ్ళు డేరాలు కుట్టేవారు. అకుల ప్రిస్కిల్లో వాళ్ళ పని ఏంటి, వృత్తి ఏంటంటే డేరాలు కుట్టడం. వీళ్ళతో పాటు కలిసి ఆ పౌలు కూడా డేరాలు కుట్టుకుంటూ వాళ్ళకి భారంగా ఉండకుండా ఆ డేరాలు కుట్టుకుంటూ వాళ్ళతో పాటు 1.5 years 18 నెలలు వాళ్ళతో పాటు ఉన్నాడు. ఉండి ఆ కొరింథీ ప్రాంతంలోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉన్నాడు. పరిచయం చేయడానికి వెళ్తుంటే అప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుని, అయ్యా మేము కూడా త్వరగా పని చేసుకుని మీతో పాటు మేము కూడా పరిచయం కోసం అంటే ఓకే రండి అంటే ఆయా ప్రాంతాలకు అపోస్తలుడైన పౌలుతో పాటు ఏం చేశారట, ఆయా ప్రాంతాలకు సువార్త నిమిత్తం ఆయా ప్రాంతాలకు అపోస్తలుడైన పౌలుతో పాటు వారితో పాటు తిరుగుతూ సహాయకంగా పరిచర్యలో ఉన్నారు. అందుకే వాళ్ళు ఆదర్శమయ్యారు. దేవుడి సేవలో ప్రియమైనటువంటి జనుల దేవుడి రోజు కోరుకునేది ఏంటంటే ఇలాంటి ఆదర్శమైన కుటుంబాలుగా ఉండాలంట, ఇలాంటి ఆదర్శమైన దంపతులుగా ఉండాలంట. ఏమయ్యా అంటే ప్రియమైనటువంటి జనుల నిజంగా అప్పటి కాల పరిస్థితి ఇప్పుడు కూడా రావడం ప్రారంభించింది. ఎక్కడైనా సువార్త కూడికల విషయంలో ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి. ఎక్కడైనా సువార్త కూడికలు పెట్టాలంటే ఎన్నో అవాంతరాలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు గమనించాలి ఏంటంటే మన కుటుంబాలు ఎలా ఉండాలయ్యా అంటే మన ఇల్లు ఆరాధన స్థలముగా ఉండాలి. దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి, దేవుని రాజ్య వ్యాప్తి జరగడానికి అలాంటి నిర్ణయాలు చేయగలగాలి అని దేవుని వాక్యంతో సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, ప్రియమైనటువంటి జనుల అనేక మంది అన్యజనులను దేవుని సన్నిధానానికి తీసుకొని వచ్చే విషయంలో ఆదర్శంగా ఉన్నారు. ఈరోజు మనం బయటికి వెళ్ళి దేవుని గురించి తెలియని వాళ్ళకి 2 మాటలు చెప్పి దేవుని సన్నిధానానికి తీసుకురావాలంటే చాలా కష్టం. మనం రావడమే కష్టము, ఇక ఎవరైనా ఒకరికి చెప్పి తీసుకొని రావడం అంటే ఇంకా కష్టం. ఈనాటి క్రైస్తవులు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి క్రైస్తవులు దేనికి అలవాటు ఎక్కువగా పడినారంటే చెప్పండి, దేనికి అలవాటు పడినారు ఎక్కువ? అందరూ చెప్పండి, అందరూ ఒకసారి అడుగు చెప్పండి, ఇంకోసారి చెప్పండి. దేనికి అలవాటు పడినారు క్రైస్తవులు ఎక్కువగా? మౌను చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ఏదానికి అలవాటు పడినారు? యూట్యూబ్లో చూడడానికి అలవాటు పడినారు. ఇంకా ఈనాటి క్రైస్తవులు ఎలా అలవాటు పడినారు? సెల్లు యూట్యూబ్. ఓకే, ఈనాడు క్రైస్తవులు అంటే కాంటెస్ట్ ఎగరండి. దేనికి అలవాటు పడినారు ఈనాడు క్రైస్తవులు అంటే నేను ఏమంటే అక్కులో ప్రిస్కిల్ని మీ ముందు పెట్టుకోండి. ఇక్కడ ఎదురుగా కనబడుతున్నారు మీకు కనబడుతున్నారు, మా వాళ్ళ కనబడుతున్నారట. అకుల ప్రిస్కిల్లా వాళ్ళు వారి ఇంటిని ఆరాధన స్థలముగా చేశారు, ఆదర్శంగా కనబడుతున్నారు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు అనేక మంది వారి చుట్టూ దేవుని నమ్ముకొని వారిని దేవుని సన్నిధానానికి తీసుకొచ్చే విషయంలో ఆదర్శంగా ఉన్నారు. వీళ్ళు మనం ఎట్టున్నాం అమ్మా చెప్పండి. నేను ఇక్కడ ఆపాను. ఇక్కడ ఇప్పుడు క్రైస్తవులు ఎట్టున్నారు బ్రదర్స్? ఎట్టున్నారట? మీరు తెలిసిన చెప్పకున్నారు, మీరు అసాధ్యమైన మనుషులు మీరంతా. ఎటున్నారు నాడు క్రైస్తవులు? ఓకే,
మేమే రాలేకపోతున్నామన్నా ఎవరు పిలుచడం ఏంది అన్నట్టు. ఓకే, ఇది ఒక విషయం. ఇంకా ఏదో కొంచెం కరెక్ట్ కాండి. అకుల ప్రిస్కిల్నటువంటి వాళ్ళు జరుగుతున్నటువంటి కూడికలకు అనేక, వాళ్ళు రావటమే కాదు, వాళ్ళ ఇంట్లో జరపడమే కాదు, అనేక చుట్టుపక్కల ఉన్న వారిని పిలుస్తున్నారట. ఇందులో ఆదర్శమైనటువంటి దంపతులు వీళ్ళంతా, కుటుంబం వీళ్ళు. ఈనాడు క్రైస్తవులు, నేను చెప్తానండి, మీరు చెప్పే లోపల సాయంత్రం ఎదుర్కొంది. ఈనాడు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ప్రతి సంఘం ఎలా ఉన్నారంటే, ప్రేమించలేదా వచ్చి దేవుని ఆరాధనలో కూర్చొని వినిపోయేలాగున్నారు. అంటే కూర్చొని వినడం ఎక్కువగా అలవాటు అయిపోయింది ఈనాటి క్రైస్తవులకు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మనము క్రైస్తవులు, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, మనం ఆరాధనలో పాల్గొనడమే కాదు, కూడికల్లో పాల్గొనడమే కాదు, దేవుని గురించి తెలియని వాళ్ళకి దేవుని సన్నిధానానికి నడిపించేటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తులుగా, కుటుంబాలుగా, అలాంటి దంపతులుగా ఉండగలగాలంట. ప్రియమైనటువంటి దేవుడున్నారా, ఈరోజు నిజంగా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పౌలుకు దేవుని సేవలో సహాయకంగా ఉన్నారంట. సేవకునికి సహాయకంగా ఉండడం. ప్రియమైనటువంటి దేవుడున్నారా, దేవుని పరిచర్య మందిరం పరిచర్యే కాదు, పరిచర్యలో కూడా సేవకునికి కొంచెం సహాయకమైనటువంటి బృందం కలిగి ఉండాలంట. అందుకే ప్రార్థన చేస్తాం, నాకు దేవుడు మా కృపను బట్టి ఏదో కొద్ది మందిని ఇచ్చాడు, ఇంకా ప్రార్థన చేస్తున్నాం, ఇంకా అనేక మందిని దేవుని సేవలో నాతో పాటు సహాయకంగా అనేక మందిని సిద్ధపరచండి ప్రభు అని. దేవుని సేవలో సహాయకంగా అనేక మందిని దేవుడు సిద్ధపరచాలి. సహాయకంగా ప్రతి ఒక్కరు ఉండగలగాలి. ఈ దంపతులు ఉన్నట్లుగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వారు సహాయకంగా దేవుని సేవకులు ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. చూడండి, కూడికలు ఎక్కడైనా జరిగితే, కూడికలు మామూలుగా వాస్తవంగా కూడికలు జరిగితే కన్నా ఇంట్లో ఒకవేళ భర్త దేవుని నమ్ముకున్నాడు అనుకోండి, భార్య కన్నా దేవుని నమ్ముకోకపోతే కూడిక జరుగుతుందంటే ఎట్లుంటుంది? కూడిక జరుగుతుంది అనుకోండి, భర్త దేవుని నమ్ముకున్నాడు, భార్య దేవుని నమ్ముకోరా. భర్తకేమో ఎక్కడికి రావాలని, కూడికకి వెళ్ళాలని ఉంటుంది. అప్పుడు భర్త ఏమంటాడు, త్వరగా తయారుగా కూడికకు పోదాము అంటాడు. అవునా? అప్పుడు భార్య ఏమంటుంది? భార్య ఏమంటుందమ్మా తెలీదా? అయ్యా, నాకు కడుపు నొప్పి వస్తుంది, నాకు గాఢ నొప్పి వస్తుంది, కూడికలకి ఆడగానే ఆదివారం ఆరాధన కింద తీసుకుపోతుంది ఒక సాల్, కానీ కూడికలకి పంచాయతీలన్నీ ఆడబెట్టినావు, నాకు నేను ఇంట్లో పనులన్నీ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఆ కూడికేదో నువ్వే చూసుకొని రాబో, నువ్వు అంటావు. ఏమా అంటే జరిగే వాస్తవమైన విషయాలు. అంటే ఇంట్లో ఒకరు రక్షించబడి ఒకరు రక్షించబడకపోతే జరిగేటువంటి విషయాలు ఇవి. భర్త కంటే నువ్వు పోయినాయా, నేను రానికి కాదులే, నాకు ఎన్ని పనులు ఉన్నాయని చెప్పేసి సరేనా ఆయన పోతుంటాడు. కొన్ని రోజులకి పిల్లలు అంటారు తల్లి, కూడికలు పోండి, మీ డాడీ పోవటంలే, మీ నాన్న పోతున్నా, పోండి, లేచి కూడికలు పోండి అంటుంటారు. అంటే ఈమెకి ఎందుకు అంత వైరాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది అంత వైరాగ్యం? ఎందుకు వచ్చిందమ్మా? తల్లిలు చెప్పారులేండి, ఎవరు వస్తువులు గుర్తుపట్టారు చూడండి. పెద్దలు చెప్పండి ఎవరన్నా, ఎందుకంటే ఇంటది ఆ తల్లి, అర్థమ్మ తల్లి తెల్ల సుమిత్రక, ఎందుకంటే తల్లి నిజంగా, ఎందుకంటే తల్లి మెరక, ఎందుకంటే తల్లి. భర్తనేమో నువ్వు నేను రాననిది, పిల్లల విషయం మాత్రం వచ్చి పోండి అనేది. ఎందుకనిది? వీళ్ళు చెప్తున్నారు, ఎవరొస్తుంది చెప్తున్నారు. ఎందుకంటే అంత వైరాగ్యం ఉంటే ఆమె కూడా కూడికి వస్తుందా లేదా? ఆమె మాత్రం కూడికి రాదు, భర్తను పంపిస్తుంది. చెప్పండి, పిల్లల్ని ఓ అని తగ్గుతుంది. ఎందుకని? ఏం మాట్లాడతారు మీరంతా? కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎట్లా కొడతారు మీరంతా? రైతుల టైంపాస్కి ఈ వీటిలాంటి ఈ పిల్లలు ఉంటే నాకు ప్రశాంతత ఉండదు, నేనేమో టీవీ చూసుకోవాలని ఏదో ప్రశాంతత ఉన్నది. అప్పుడు ఎక్కలేని వైరాగ్యం ఎందుకు వచ్చింది? ఒకవేళ వైరాగ్యం ఉంటే అప్పులతో పాటు ప్రిస్కిల్లో కూడా వెళ్ళింది. కానీ ఈ తల్లి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? టీవీ చూడండి, పిల్లలు ఉంటే తలకాయ నొప్పి.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదర్శ దంపతులని అకుల ప్రిస్కిలని ఎందుకన్నారంటే వారు సేవకులతో పాటు ఒకవేళ భార్య దేవుని నమ్ముకైంది అనుకోండి, భర్త దేవుని నమ్ముకోలేదు అనుకోండి, భార్య దేవుని మందిరానికి గుడికి వస్తుంటే భర్త పిల్లలు ఏమంటారంటే జరిగిన ఒక విషయం ఏంటంటే పిల్లలు వాళ్ళ మమ్మీతో ఉంటారట. ఏంటంటే వాళ్ళ మమ్మీ కూడికి వెళ్ళిపోతుంటే వాళ్ళ డాడీ ఇంట్లో ఉంటే వాళ్ళ మమ్మీతో ఉంటున్నారట. ఏమనంటే మమ్మీ డాడీ అంటే మాకు ఇష్టం మమ్మీ, డాడీ వదిలిపెట్టి ఎక్కడ రామని అంట. అమ్మ అర్థమవుతుంది. మమ్మీ ఏమో కూడికి వెళ్ళిపోతుంటే డాడీ ఇంట్లో ఉంటే వాళ్ళు ఆ రోజు పిల్లలు చూడండి తెలివి. ఆ రోజు పిల్లలు ఏమంటున్నారు, మమ్మీ డాడీ అంటే మాకు ఇష్టము, డాడీని వదిలిపెట్టి రామంట. వీళ్ళ తెలివి చూసినారా? వీళ్ళు ఎందుకన్నారు అప్పుడే ఆ మాట? అన్నింటిలో జరిగేటువంటి వాస్తవమైన విషయాలు. వీళ్ళు ఇప్పుడు ఆ మాట అంటే డాడీ ఐ లవ్ యూ డాడీ అని చెప్పేసి డాడీని పట్టుకుంటే డాడీ ఎట్టబోడు, డాడీతో పాటు ఇంట్లో ఉండొచ్చు, టీవీ చూడవచ్చు, సెల్ చూడవచ్చు. అంటే అమ్మకే కాదు తెలివి. దీంట్లో మీద ఆదర్శం, దీంట్లో పిల్లల ఆదర్శం, దీంట్లో తల్లి ఆదర్శం, దీంట్లో తండ్రి ఆదర్శం. ప్రియమైనటువంటి దేవుడు, దేవుడు దీన్ని కోరుకోవటంలే అండి. దేవుడు దేన్ని కోరుకుంటున్నాడంటే అకుల ప్రిస్కిల్ల లాగా ఉండాలంట ఆదర్శం. ఎలాగా అంటే వాళ్ళు దేవుని సన్నిధానానికి రావడమే కాదు, దేవుని సన్నిధానం కోసం అనేక మంది దేవుని గురించి తెలియని వారిని నడిపించడమే కాదు, దేవుని సేవకునికి సహాయకంగా ఈ 3 విషయాల్లో అకుల ప్రిస్కిల్ల వాళ్ళు ఆదర్శంగా ఉన్నారంట. ఈరోజు ప్రియమైనరా, దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు రక్షించబడి మారుమనసు పొంది బాప్తిజం తీసుకొని సంఘములో అంటుకట్టబడిన తర్వాత ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దేవుడు కోరుకునేది ఏంటంటే ఇలా ఆదర్శమైనటువంటి వ్యక్తులుగా, కుటుంబాలుగా మనం ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఆదర్శము అంటే ఏంటి అమ్మా? ఆదర్శం అనే మాటకి ఇంకో మాట మాదిరి కదా. మాదిరి వాళ్ళని చూసి ఎవరైనా అయినారంటే ప్రపంచంలో చాలామంది అయినారు, బైబుల్లో కూడా చాలామంది వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు. నేను మీకు కొన్ని రెఫరెన్సులు చదివిపిస్తాను చూడండి. ఏంటంటే ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం వరకు చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15, 16 వచనాలు చదవండి. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఫిలోమోను 1, 2. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఏమో దొరకలేదా? నీ ఇంటనున్న సంఘమునకు శుభమని రాయించున్నాను. ఫిలోమోను గురించి చెప్పాడు. ఫిలోమోను ఇక్కడ ఒక ఆదర్శంగా తీసుకున్నాడు. ఏంటంటే ఆ ప్రియమైనటువంటి దేవుడులారా, మా కుటుంబం, మా ఇల్లు ఒక ఆరాధన స్థలముగా మార్చబడాలి, కూడికలు జరగాలి, అనేక మంది వచ్చి పాల్గొని రక్షించబడాలి, కనుక ఇది ఒక ఆరాధన స్థలంగా మార్చబడాలని ఫిలోమోను తన ఇంటిని ఆరాధన స్థలముగా మార్చినటువంటి వ్యక్తి. అది అందుకే ఆదర్శమయ్యాడు. వీళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు. భక్తులు అనేక మంది ఇలా ఉండడం వల్ల వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15, 16 వచనాలు. లవోదికయలో ఉన్న సహోదరులకును సుంఫాకును వారి ఇంట ఉన్న సుంఫాకును అనే మాట, సుంఫాకును తన ఇంటిలో ఉన్న సంఘమునకు అని రాయబడింది. అంతేనా? ఈ సుంఫాకును అనేటువంటి ఈ వ్యక్తి వారి కుటుంబంలో కూడా ఏముందంటే సంఘం ఉంది అక్కడ. ఇలా బైబిల్ చదువుకుంటూ వెళ్తే వారి ఇంటిలో ఉన్న సంఘమునకు అని మార్క్ అలాగే ఉన్నాడు, లూకా అలాగే ఉన్నాడు, చాలా మంది పేర్లు ఉన్నాయి బైబిల్లో. వీళ్ళందరూ కూడా వారి ఇంటిని ఆరాధన స్థలంగా మార్చారు. గృహ కూడికలు జరగడానికి, అనేక మంది కూడుకోవడానికి, పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధానానికి ఒక స్థలముగా దాన్ని మార్చారు. ప్రియమైనటువంటి జనులారా, అలా భక్తులు అనేక మంది ఆదర్శ ప్రియులుగా చేయబడ్డారు. ఈరోజు దేవుని సన్నిధిలో నిజంగా దేవుని మా కృప మనకు కూడా అలాంటి కుటుంబాలను ఇచ్చాడు. ఈరోజు మన గృహ కూడికలు జరుగుతున్నాయంటే అలాంటి కుటుంబాలు ఉన్నాయి. అలాగే ఎన్నో నెలల నుంచి, సంవత్సరం పైన, 2 సంవత్సరాల నుంచి ఆ సువార్త కేంద్రాలు ఏర్పాటు చేసి వారి కుటుంబాల్లో సువార్త కూడికలను జరుపుతున్నారు. ప్రియమైనటువంటి జన్ములారా, ప్రతి కుటుంబము కూడా అలాగ ఉండాలనేది దేవాది దేవుడు కోరిక.
ఈరోజు అలాగా ఆదర్శమైన కుటుంబంగా మీరు ఉండాలంటే ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఏంటి? దేవుని సేవలో ఆదర్శంగా ఉండాలి అంటే ప్రియమైన మీ కుటుంబంలో ఆ గృహకుడికలు జరిగేటట్లుగా ఆరాధన స్థలంగా మార్చబడాలి. రెండవది ఏంటంటే అనేక మంది మీ చుట్టూ ఉన్న వారికి, తెలియని వారికి ఆ కుడికగా నడిపించాలి. మూడవదిగా సేవకునికి సహాయకంగా మనం ఉండగలగాలి. అప్పుడే మీరు సేవలో ఆదర్శమైన కుటుంబముగా చేయబడతారు. రెండవ విషయం ఏంటంటే చేర్చుకునే విషయంలో ఆదర్శం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 24 నుంచి 26 వచనం వరకు. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 24 నుంచి 26. అపోస్తుల కార్యం తప్పు రాశారా? అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తీసుకొనిన వాడైనను యేసును కూర్చున్న సంగతులు వివరముగా చెప్పుచు బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులాకును విని అతని చేర్చుకొని అకులా ప్రిస్కిల్లాలో అపోలోను చేర్చుకున్నారు అనే మాట మనం గమనిస్తాం. ఈ చేర్చుకునే విషయంలో ఆదర్శం వీరు. ఈ 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనం స్పీడ్గా చదవమా? చూడండి. 18వ అధ్యాయము 1 నుంచి 4. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవలేనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడాలి. ఏంటంటే చేర్చుకునే విషయంలో అకుల ప్రిస్కిల్లా వాళ్ళు ఆదర్శం. ఈ అకుల ప్రిస్కిల్లాటువంటి వాళ్ళు దేవుల్లో చక్కగా ఆత్మీయంగా బలపడుతున్నారు. సేవకు అపోస్తున్న పౌలుతో పాటు ఆయా ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నారు. ప్రియమైనటువంటి అలా వెళ్ళి వస్తున్నటువంటి సమయంలో దేవుల్లో బలపడ్డారు. ఆ సమయంలో సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అపోల్లో అనేటువంటి ఒక యవనస్తుడు లేచి దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నాడు. అయితే అతనికి వాక్యం గురించి సరిగా తెలియదు. అపోల్లో నూతనంగా రక్షించబడ్డాడు. కొత్తగా రక్షించబడి బాప్తిజం పొంది బాప్తిజం తీసుకున్నాడు. యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను సిద్ధాంతాన్ని కలిగి ఉన్నాడు. యేసు ప్రభు యొక్క సిద్ధాంతాన్ని కాదు, ఈ బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క సిద్ధాంతాన్ని కలిగి ఉన్నాడు. కలిగి ఉండి కొత్తగా రక్షించబడి ఆత్మ తీవ్రత కలిగి చక్కటి వాక్చాతుర్యము కలిగి దేవుని గురించి మాట్లాడుతుండగా అపోల్లో ప్రిస్కిల్లాలు ఈ విషయాన్ని గమనించారు. ఈ యవనస్తుడు కొత్తగా రక్షించబడ్డాడు. ఆత్మ తీవ్రత అంటే దేవుని విషయంలో చాలా ఆసక్తి కలిగిన వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఇతను దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో మంచి వాక్చాతుర్యం, బాగా చక్కగా ప్రజెంటేషన్ ఉంది ఇతనికి. కనుక ఈ యవనస్తుడు దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు కనుక ఈ అబ్బాయిని ప్రోత్సహించాలని చెప్పేసి ఆ అబ్బాయి అయిపోయిన తర్వాత అబ్బాయిని దగ్గర పిలుచుకొని యవనస్తుడిని అపోలోకి కొన్ని దేవుని విషయాలు చెప్పి, అయ్యా నీకు ఇబ్బంది లేకపోతే మా ఇంటికి తీసుకొని వెళ్ళి మా ఇంట్లో పెట్టుకుంటాం, నీకు అనేక విషయాలు దేవుని విషయాలు నేర్పిస్తామంటే అప్పుడు అకులా ప్రిస్కిల్లాతో పాటు ఈ అపోలో అనేటువంటి యవనస్తుడు వీరింటికి వెళ్ళాడు. వీరింటికి వెళ్ళిన తర్వాత కొన్ని దినములు అకులా ప్రిస్కిల్లా వీళ్ళిద్దరు, నేను అంటాను ప్రియమైనటువంటి దేవుని వీళ్ళు చేర్చుకునే విషయంలో అంటే దేవుని యొక్క బిడ్డలైనటువంటి అపోలోను దేవుని తన కుటుంబంలోకి వారు చేర్చుకొని కావలసినవన్నీ కూడా సహాయం చేసే విధంగా ఈ అకులా ప్రిస్కిల్లాలు ఉన్నారు. అంత మాత్రమే కాదు, 18వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల్లో కొరింథీ అనే ప్రాంతానికి అపోస్తున్న పౌలు వచ్చినప్పుడు ఎక్కడ ఉండి నేను సేవ చేయాలని అతను ప్రార్థన చేసుకుంటూ నడిపింపబడుతుండగా కనపడిన కుటుంబము, మంచి సాక్ష్య కుటుంబం ఎవరంటే అకులా ప్రిస్కిల్లాలు. వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళతో మాట్లాడి నేను ఉండొచ్చు అన్నప్పుడు వాళ్ళు కూడా దైవజనుడైన అపోస్తున్న పౌలును కూడా చేర్చుకున్నారు.
ప్రియమైనటువంటి దేవుడు ఇక్కడ చూడండి, వీళ్ళు చేర్చుకునే విషయంలో అంటే దేవుని సేవకుని కానీ దేవుని బిడ్డల్ని కానీ వారి కుటుంబంలో చేర్చుకునే విషయంలో వీరు గొప్ప ఆదర్శమైనటువంటి కుటుంబముగా వీళ్ళు ఉన్నట్లుగా మనం బైబిల్లో గమనిస్తాం. హల్లెలూయా. ఆ సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు 1 నెల కాదండి, 1.5 సంవత్సరం వీళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. అంటే అపోస్తలుడైన పౌలుని వీళ్ళు పోషించారు, కావలసినవన్నీ కూడా ఇస్తూ అపోస్తలుడైన పౌలైన దైవజనుని వారి ఇంట్లో వాళ్ళు విడుదల ఇచ్చారు. అంటే అతనికి కావలసిన సదుపాయాలు. అందుకే నేను చేర్చుకునేటువంటి విషయంలో ఈ కుటుంబం చాలా ఆదర్శము అని చెప్తున్నాను. బైబిల్ ఏమని చెప్తుందంటే నీతిమంతుల్ని చేర్చుకుంటే నీతిమంతుని యొక్క ఫలం పొందుకుంటారంట. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త యొక్క ఫలమును పొందుకుంటారు. సేవకుని చేర్చుకుంటే సేవకుని యొక్క ఫలాన్ని పొందుకుంటారు. అందుకే బైబిల్ ఏమంటుంది, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోరు. కనుక గిన్నెడు నీళ్ళు ఇచ్చే ఆశీర్వాదం ఆ కుటుంబానికి వస్తుంది. అందుకే ఇక్కడ మీరు గమనించాలి, నీతిమంతుడిని అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ నీతిమంతుడిని మన ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చినా వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోరంట. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, సేవకుని చేర్చుకున్న అంటే ప్రవక్తని చేర్చుకున్న కుటుంబానికి ప్రవక్త ఫలం వస్తుందంట. సేవకుని చేర్చుకున్న వారికి సేవకుని యొక్క ఫలము వస్తుంది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుళ్ళారా, చేర్చుకునే విషయంలో మనం ఎలా ఉన్నామో మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక చేర్చుకోమన్నారని దానిలో పోయి సేవకులందరినీ ఇంట్లో చేర్చుకోమని కాదు. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, అన్నయ్య చెప్పినాడు, సేవకులు అటువైతు ఇటువైతు రండి, పచ్చకర రండి, మా ఇంటికి రండి అని చెప్పేసి అందరినీ పిలవమని కాదు. ఈ అకుల ప్రిస్కిల్ల వాళ్ళు ప్రియమైనటువంటి దగ్గర అపోస్తలుడైన పౌలు దగ్గర ట్రైన్ అయినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు అకుల ప్రిస్కిల్లలు. ఆ సంఘానికి మూల స్తంభమైనటువంటి వాళ్ళు వీళ్ళు. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఒక ఆత్మీయ నాయకుడిగా అపోస్తలుడైన పౌలుని స్వీకరించిన కుటుంబం ఇది. అకుల ప్రిస్కిల్లటువంటి కుటుంబం ఇది. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, వీళ్ళు చేర్చుకునే విషయంలో ఆదర్శమై ఉన్నారు. ఈరోజు మనం దేవుని మాటలు వింటున్నటువంటి మనము గమనించాలి ఏంటంటే మనము ఈ చేర్చుకునే విషయంలో మనము ఎలా ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఈరోజు అందుకే మన యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భయంకరమైన పరిస్థితులు నెలకొల్పబడుతున్నాయి. నేను రాను నాకు విజిటింగ్ అనేది చాలా తగ్గించుకుంటూ వచ్చాను. ఏంటంటే వాళ్ళ కుటుంబం అంటే కుటుంబంలో ఒక 4 ఉంటే 2 దేవుని నమ్ముకుంటారు, 2 దేవుని నమ్ముకుంటారు. ఒక కుటుంబం అంతా దేవుని నమ్ముకుంటే ఎప్పుడు ఇబ్బంది లేదు. కుటుంబంలో 2 దేవుని నమ్ముకుంటే 2 దేవుని నమ్ముకోరు. దేవుని నమ్ముకున్న వాళ్ళేమో సేవకుడు మా ఇంటికి రావాలి, ప్రార్థన చేయాలి, ఏదైనా కూడిక పెట్టించుకుంటే మాకు దీవెన, సేవకుడు వచ్చి ప్రార్థన చేసేది మాకు ఆశీర్వాదం. వీళ్ళకి తెలుసు, ఎవరికి? దేవుని నమ్ముకున్న బిడ్డలకు తెలుసు. ఏంటంటే సేవకుని చేర్చుకుంటే ఆ సేవకుని ఫలము మా ఇంట్లో నిలిచిపోతుంది. ప్రవక్త యొక్క ఫలము మా ఇంట్లో నిలిచిపోతుంది. ఆ ఫలాన్ని ఆశీర్వాదాన్ని మేము పొందుకుంటామని వీరికి తెలుసు. దేవుని నమ్ముకున్నటువంటి ఆ ఇంట్లో ఇద్దరు మిగిలి ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు. నేను చాలా సందర్భాల్లో ఇట్లాంటివి ఎదుర్కొన్నాను. ఏంటంటే అమ్మ నేను అటువైపు విజిటింగ్కి వస్తున్నాను అని చెప్పేసి ఒక మాట అంటే అప్పుడు కొంతమంది చెప్పినటువంటి కొన్ని జవాబులు ఏంటంటే, అయ్యా మా పిల్లల్ని అడిగి చెప్తానయ్యా, ఓ 10 నిమిషాలు అయ్యా అంట. ఎవరు అడిగి? పిల్లలు దేవుని నమ్ముకోలే. అందుకే పాస్టర్ వచ్చినాడంటే పాట పాడుతాడు, దేవుని వాక్యం చెప్తాడు, నీతి పలికిన మాటలు చెప్తాడు, మళ్ళీ ప్రార్థన అంటాడు, మేము కూర్చోవాలి, మోకాళ్ళ మీద ఉండాలి. ఇవన్నీ పంచాయతీలు ఉందమ్మా. పాస్టర్ వచ్చినాడా ప్రార్థన చేయాలంటే వెళ్ళిపోవచ్చు అని వాళ్ళమ్మ కండిషన్ పెడితే వాళ్ళమ్మ ఫోన్ చేసి ఏమనిందంటే, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోండి. ఇదే 3 సార్లు అయింది. అమ్మ నేను వచ్చి నీ వాసం చేయనమ్మా, అక్కడ వచ్చి నేను కూడా ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. ప్రియమైనటువంటి దేవుని సేవలో ఎన్ని భయంకరమైనటువంటి అవమానకరమైన పరిస్థితులు అంటే ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళకి సేవకుడు అంటే కొంచెం గౌరవం. అంటే సేవకుడు దేవుని యొక్క ప్రతినిధి అని తెలుసు. ఇక దేవుని నమ్ముకోకున్న వాళ్ళకి ఇంకా సేవకుడు అంటే గట్టి పరకతో సమానం. చూడండి, చాలా ఇళ్ళకి ఇంటి దగ్గరికి పోయి నేను ఇంటికి తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి, అడుక్కున్న రోజులు ఉన్నాయి. అమ్మ దేవుని నడిపిస్తే ఆ కుటుంబానికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ కుటుంబం క్షేమం కలిగినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చాలామంది నిరాకరించినారు. చాలాసార్లు అన్న ఇప్పుడు వద్ద తర్వాత ప్రార్థన చేయించుకుంటామన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి చేర్చుకునే విషయంలో ఈ కుటుంబం ఎలా ఉందంట? ఆదర్శమైనటువంటి కుటుంబముగా ఉందంట.
ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈరోజు దేవుని యొక్క ప్రతినిధి, దేవుడు పంపించిన ఒక ప్రవక్త, దేవుడు అభిషేకించిన సేవకుడు అని గుర్తిస్తే ప్రియమైనటువంటి చేర్చుకునే విషయంలో ఎలా ఉంటారంటే అప్పుల పులిస్కిల్లలా ఉంటారు. లేకపోతే ఎట్లుంటుందంటే ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకరోజు మేము ఒక ప్రాంతానికి వెళ్ళాం పడమర వైపు. ఏమా ఇది పడమరేనా? పడమర వైపు అనుకోండి. కాసేపు పడమర వైపు కూడికకి వెళ్ళింటే అక్కడ కూడికకి పోగానే ఒక కుటుంబం వచ్చి అన్న మీరు వస్తున్నారని తెలిసింది, ఏమనుకోకపోతే మీకిని మీ బృందానికి భోజనం ఏర్పాటు చేస్తామంటే, అదేంటమ్మా మీరు మాకేం చెప్పకుండా మీరు అట్లా ఏం చేసేది, మీరు ఇక్కడ ప్రేయర్కి వచ్చే వాళ్ళు ఏదన్నా మీరు సిద్ధపంటే లేదు లేదన్నా మా ఇంటికి వచ్చి కొద్దిగానే తినిపోండాలా అని 1-4 సార్లు బ్రతిమలాడాను. అప్పుడు నేను అన్నాను, అంటే బ్రదర్స్కి ఎవరికి తెలుసు అమ్మా, ఒక 10 మంది ఉన్నామ్మా, ఎందుకు నేను ఒకట్లో వచ్చి ప్రార్థన చేసేంతలే, ఏం తిండి పెట్టొద్దు, ఒక నీళ్ళు వేయడం లేదు లేదన్నా, 10 మంది రండి, 10 మంది వచ్చి తినిపోండి, మేము 6-7 మందికి చేసాము, ఇంకో 4 చేస్తాము, మీరు ప్రేయర్ అయిపోయిన తెస్తారండి అని చెప్పేసి. నేను అన్నాను ప్రార్థనకు రండి అంటే ప్రార్థనకు రారు, ప్రీమియం తింటాం ఇంకా చేసుకునే కార్యక్రమంలో. ఇప్పుడు చూడండి ప్రీమియం తింటారా, ప్రేయర్ అయిపోయింది. నాతో ఉన్న ఒక బ్రదర్కి చెప్పాను, ఏమన్నంటే ఇట్లా భోజనాలు ఉంటాయి అని చెప్పేసి ఒక బ్రదర్ గారు. ప్రేయర్ అయిపోయి అందరికీ ప్రార్థన చేసి 10 నిమిషాలు కూర్చున్నాం. 10 నిమిషాలు కూర్చున్నా ఆ ఇంట్లో రాకున్నారు. నేను చెప్పాను ప్రార్థన 8:30 కల్లా అయిపోతుందమ్మా అని చెప్పి. లేదన్నా మేము 8కే వచ్చి ఉంటాం రెడీగా, ప్రేయర్ అయిపోగానే మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాం అంటే మాకు వాళ్ళ ఇల్లు తెలియదు ఒకటి. రెండోది వాళ్ళు ఏమన్నారంటే మేమే వచ్చి తీసుకువెళ్తాం అని చెప్పినారు. 8:30 అయింది, 8:45 అయింది, 9 అయింది. బ్రదర్ ఏమన్నానంటే పక్కన బ్రదర్, అన్న నేను ఏమన్నా పోయి రమ్మంటారా, అక్కడ కనుక్కొని వాళ్ళు ఇల్లు ఏదో కనుక్కొని రమ్మంటారా ఒక మాట అన్నాడు. అంటే ఏ రోజు కూడా భోజనానికి ఒక ఇంటికి అడిగిన పరిస్థితులే లేవు. నేను మొత్తం ప్యాకప్ ఇట్సండిగా వెళ్ళిపోదామన్నా. ఎవరికి తెలుసు భోజనాలు తెలుసు, నాకు ఓ బ్రదర్ తెలుసు. నేను పోయి అక్కడ పోయి అడిగి వస్తానంటే ఏం అడిగిరావుతో ఒక 5 నిమిషాలు చూసామన్నా. అప్పటికే దగ్గర 1/2 అవర్ 40 మినిట్స్ అయింది. మేమందరం ఇంటికి వచ్చేసేసి మొత్తం ఎక్కడొక్కడన్నీ చేసి ఫ్రెష్ అయిపోయి కూర్చొని భోజనం చేస్తుంటే సగం అయింది. అప్పటికే మేము 40 నిమిషాలు మళ్ళీ ఒక అర్ధ గంట ప్రయాణం చేసి వచ్చి, అంటే ఇంచుమించుగా ఒక 8:30కి ప్రేయర్ అయిపోతే 9:10కి 9:10కి మేము భోజనం కూర్చుంటే అప్పుడు ఆ తల్లి ఫోన్ చేసి, పాస్టర్ గారు ఎక్కడికి పోయినారండి మీరు అంటూ. పాస్టర్ గారు ఎక్కడికి పోయినారు, మేమే అడిగిపోతామమ్మా. ఇప్పుడు అయితే అదే పాస్టర్ గారు మేము వస్తున్నామండి, ప్రేయర్ కాడికి వస్తున్నాం. ఎప్పుడు 9:10కి అంటే 8:30కి వస్తామన్న తల్లి 8కి వచ్చి ఉంటానన్న వ్యక్తి ఎప్పుడు వస్తాను ఇది 9:10. ఏమనుకోద్దని పాస్టర్ గారు కొంచెం లేట్ అయింది, బంధువులు వచ్చినారు, వాళ్ళందరూ తినిపోయే లోపల అమ్మ ఏమనుకోద్దండి దయచేసి, నేను ఆల్రెడీ ఇంటికి వచ్చేసాము. అరే పాస్టర్ గారు ఎందుకు పాస్టర్ గారు అలా చేశారు, మీకోసం భోజనం చేసినామండి అని చెప్పేసి. అమ్మ మీరు తిన్నారా లేదంటే అదేంటి వాళ్ళు మొమ్మాట పెడుతూ వాళ్ళతో పాటు తిన్నాము. మీరు తిన్నారు, బంధువులు అందరూ తిన్నారు, దేవుని స్తోత్రం. ప్రియమైన విచిత్రమైన విషయం ఏంటంటే ఆమె ఆ రోజు నుంచి ఎప్పుడు కనపన్నా నాతో అసలు వందనాలు కూడా నాకు వందనాలు చెప్పాలి. నేను నిలబడి అమ్మ వందనాలమ్మ అంటే ఏమంటే చేసింది ఆమె అంతా తప్పందా. నేను ఆ ఇంటికి పోయి భోంచేయలేదు అనేసి నా మీద ఖర్చు కట్టి అస్సలు పొరపాటును కానీ వందనాలు చెప్పకుండా నేను చెప్పాను. అక్కడ పుడిక జరిగిన వాళ్ళకి చెప్పిందట, మీ పాస్టర్ చాలా కఠినాత్ముడండి అని చెప్పిందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొన్న ఈ మధ్యలో సిస్టర్ ఒక మాట చెప్పింది, సాక్షి చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే మన వాళ్ళు ఆటోలో పోతుంటే ఆటో అతను చాలా ర్యాష్గా మాట్లాడట, కోపంగా. ఏమ్మా మీకు అంత దూరం నుంచి రాకపోతే ఈ పాస్టరే దొరికినాడా మీకు, ఈ మందిరమే దొరికిందా అన్నట. మన వాళ్ళకి అర్థం కాదా. అంటే ఏమని అంటున్నావు అంటే మీ పాస్టర్ గారు ఆ ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నాడు అన్నమాట. అంటే మనోళ్ళు మీరేం చెప్పినారమ్మా అంటే మాకు నోటి నుంచి మాట రాలేదన్నా. ఇంట్లో అంత గట్టి మాట్లాడతారు కదా, అవును మీ పాస్టర్ గురించి మీకు తెలియదు అంటే అదేనా మాకు అంటే కొంచెం కోపం వచ్చింది కానీ
ఆయన మేము తేరుకునే లోపల మా గమ్యం వచ్చేసింది, ఇంకా ఆపలే అని చెప్పేసి మేము దిగి వచ్చేసామన్నా. ఆయన చాలా కోపంగా మీ గురించి అట్లా ఇట్లా మాట్లాడుతుంటే మేము నాకు తెలియదు ఇంతవరకు ఎవరన్నా నాకు అట్లాంటివి ఎప్పుడు విన్నా. నేను అప్పుడు విన్నప్పుడు నేను నవ్వుకున్నా. వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడిని స్తుతించిన. ఎందుకంటే ఆ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే నా నిమిత్తమై మీ మీద అబద్ధ సాక్ష్యాలల్లా పలికినప్పుడు ఏం చేయాలంట? ఆయనకు పోయి నేను ప్రూవ్ చేయాల్సిన పనిలే. అవునా? మీరేం చేస్తారు? వాళ్ళు ఎవరు నా గురించి అంటారా అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాల్సిన పని ఏమింది? బైబిల్ ఏమని చెప్తుందంటే అబద్ధ సాక్ష్యాలల్లా పలికినప్పుడు సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. ఈ తల్లి కూడా అయిపోయిందన్న, మీ పాత్రలు చాలా కఠినాత్మమ్మా, అసలు భోజనాలు చూసారు రాడు అని చెప్పేసి. వీళ్ళకి తెలియదు. ఎప్పుడు పిలిచినారు? మా ఇంటికి ప్రయత్నం వచ్చింటే మాకు తెలియదు అంటే పిలిచినానమ్మా, నేను మా ఆయన వచ్చి పిలిచాం, పాస్టర్ గారికి భోజనాలు చూసాను సార్, రాలే ఇంటికి వెళ్ళిపోయి అక్కడ తింటున్నాను వస్తుంది మీ పాస్టర్. ఆ కూటమిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అందరికీ ఇవన్నీ చెప్పి పెట్టాను. ఏ రోజు పోతే ఏమన్నా ఇట్లా అంటాను. ఇక ఏం చెప్తాం మనం? సర్లేమ్మా దేవుడికి స్తోత్రం, కానీ నేను ఇవన్నీ వివరించలే, కథ అంతా చెప్పలే. సర్లేమ్మా దేవుడు చూస్తున్నాడు ఇవన్నీ అని చెప్పి. ఎప్పుడన్నా ఇప్పటికండి జరిగి 1 సంవత్సరం పైన అయిపోయింది. ఎప్పుడన్నా కనపడితే ఆ తల్లి కనపడితే వందనాలంటే వందనాలు చెప్పదు, చాలా సీరియస్గా అంటారు. కానీ దేవుడు వాక్యం చెప్తున్నటువంటి విషయం ఏంటి తెలుసా? ఆ ప్రవక్తను చేర్చుకున్నప్పుడు ప్రవక్త యొక్క ఫలం పొందుకుంటారు, సేవకుని చేర్చుకున్నప్పుడు సేవకుని ఫలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకే మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇది నేను చెప్పే ఒట్టి మాటలు కాదండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను దేవుని సేవ చేస్తున్నటువంటి సమయంలో దేవుని సేవ చేస్తున్నా, అప్పటికి వాక్య పరిచయం చేస్తున్నా, దేవుని ఆత్మచేత నింపబడ్డా. ఆ దేవుడు నీతిమంతుల యొక్క దాంట్లోకి దేవుడు తీసుకుని వచ్చాడు. ఒక ఇంటికి మా వైద్య సేవకులు పంపిస్తే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లి మేము వెళ్ళి దేవుని మాటలు కొన్ని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఆ తల్లి అనేది, అయ్యా కొంచెం దోశల పిండి ఉంది, కొంచెం చేసి పెడతాం కూర్చోండి. దోశలు వేశారండి, చాలా పులుపు ఉన్నాయి. కానీ ఆమెకు మనసులో ఒకటి దేవుని బిడ్డలు వచ్చినారు, ఏదో ఒకటి పెట్టాలి అనే ఆ మనసులో ఉన్న ఆతృతను చూశాను, ఆ మనసును చూశాను. ఆ ఉన్నటువంటి దోశల పిండి కొద్దిగా కొన్ని నీళ్ళు కలిపి దోశ వేసి ఆ దోశను పెట్టుకోవాలి, పులుపు అనిపించింది. కానీ ఆమెలో మనసులో మాత్రం చాలా యథార్థత ఏంటంటే దేవుని సేవ నుంచి వచ్చినటువంటి వాళ్ళు దేవుని పని వారికి పెడితే నాకు ఆ ఫలం దొరుకుతుందనే ఆమె మనసులో బలంగా అది నేను గుర్తుపట్టాను. వెంటనే అనింది, అయ్యా ఏమనుకోతుండే కొంచెం పులుపు లేదమ్మా, ఏం కాదు మీరు ప్రేమతో పెడుతున్నారు, అది మీకు ఆశీర్వాదం. పోయి ఇంట్లో వెళ్ళి పొడి అది ఇది ఎతికిందండి, ఎతికి అట్టింట చేసి కొంచెం ఎల్లిపాయ కారం దొరికి ఉంటే తెచ్చి వేసింది. వేసిన తర్వాత అక్కడ నీళ్ళు ఆయనకపోయింది. నిజంగా వాస్తవంగా ఆ ఎల్లిపాయలో అక్కడక్కడ పురుగులు ఉన్నాయి. నేను పురుగులన్నీ పక్కన తీసేసి నా పక్కన బ్రదర్ ఉంటే నన్ను మనసంగా ప్రార్థన చేసుకుని తినాలి అన్న. ఆ పురుగు పక్కన తీసేసి ప్రార్థన చేసుకున్నాను. నిజంగా ప్రార్థన చేసి వచ్చేటప్పుడు ఒకటే మాట, చేతులు ఎత్తి, ప్రభా ఈ కుటుంబంలో నిన్ను బట్టి ఆతిథ్యం ఇచ్చారు, ఈ కుటుంబంలో నూరంతల ఆశీర్వాదం కలగాలని ప్రార్థన చేసి వచ్చాం. ఇట్స్ అ గాడ్ గ్రేస్, దేవుని యొక్క మహిమ కలిగిన కార్యం. తర్వాత దినాల్లో చూసినప్పుడు ఆ కుటుంబాన్ని నిండారుగా దేవుడు దీవించాడు. ఆ కుటుంబంలో సకల సమృద్ధితో నింపాడు. వాళ్ళకు సొంత గృహాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబంలో సమృద్ధిని ఇచ్చాడు. 100 మందికి పెట్టగలిగిన స్థితిని దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటంటే నీతిమంతుని చేర్చుకున్నప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు నీతిమంతుల ఫలం దొరుకుతుంది. ప్రవక్తని చేర్చుకున్నప్పుడు ప్రవక్త యొక్క ఫలం దొరుకుతుంది. సేవకుని చేర్చుకున్నప్పుడు సేవకుని యొక్క ఫలము దొరుకుతుంది. ఇది వాక్యం చెప్తుంది. బైబిల్లో వాక్యం ఏమని చెప్తుంది తెలుసా? ఇంకా నిన్ను ఎవరైనా చేర్చుకోనప్పుడు నన్ను చేర్చుకోకున్నట్టు తెలుసా వాక్యం ఉంది. నువ్వు నా నిమిత్తమై నువ్వు ఆ గృహాన్ని దర్శించినప్పుడు ఆ కుటుంబం నిన్ను చేర్చుకోకపోతే, నిన్ను నిరాకరిస్తే నన్ను నిరాకరించినట్టే. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే కాళ్ళ తులిపి అక్కడి నుంచి వచ్చింది. ఆ కుటుంబానికి ఇక ఫలము రాదు, ఆ ఫలం ఆగిపోతుంది. ఆ కుటుంబానికి ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నిరాకరిస్తున్నటువంటి కుటుంబాలు ఎన్నో, నీతిమంతులను నిరాకరించే కుటుంబాలు ఎన్నో. నీకు తెలియక ఆశీర్వాదాన్ని కోల్పోతున్నా. ఎవరైనా ఒక సోదరుడు మీ ఇంటికి వచ్చినప్పుడు దేవుని పిల్లలు అయితే వాళ్ళు ఎవరైనా కానీ ప్రభుత్వం అయితే వాళ్ళు నీతిమంతులను గుర్తించి
వాళ్ళ కొద్దిగా ఆతిథ్యం వేయడానికి ఇచ్చాను, సంతోషంగా ఇవ్వడానికి, సనుగుతూ గొనుగుతూ దుఃఖముతో ఎందుకంటే దరిద్రం కాకపోతే మేము తినేటప్పుడే వస్తారు వీళ్ళు అని చెప్పేసి కొంతమందికి ఇది ఉంటుంది కదా. హల్లెలూయా. కొంతమందికి ఆ తినే విషయంలో ఒక ఆశీర్వాదం ఉంటుంది. నేను ఈ మధ్యలో వెళ్తున్నాను, మా ఇంటి పక్కన పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. కరెక్ట్ మేము తింటుంటాను, అప్పుడే వచ్చింటారు పరిగెత్తుకు, ఇక రండి అని చెప్పేసి దగ్గరకు తీసుకుని కొద్దిగా తినిపిస్తుంది. కరెక్ట్ తినడానికి వచ్చేస్తారు ఆ పిల్లలు వస్తారు. నేను అనుకుంటాను దేవుడి బిడ్డలకి ఏమి ఇచ్చినట్టే కృప ఇచ్చినాడు. దేవుడి ప్రేమను బట్టి ఆ బిడ్డలకు పెట్టడం వల్ల అది ఆశీర్వాదం. సేవకుడుగా నేను వాక్యాన్ని గ్రహిస్తాను, వెంటనే తినిపిస్తాను, తినండి కొంచెంసేపు కూర్చొని తినండి. ప్రియమైనటువంటి సంతోషంగా మనము దేవుని మనసును బట్టి మనం చేసే ఆశీర్వాదం మన కుటుంబంలో నిలిచిపోతున్నాం. ఈరోజు మనం ఎంతమంది మనం చేస్తున్నాం తెలియకనే, ఎంతమంది మనసులో అసూయ పడుతున్నారు, కొంతమంది ఎంతమంది మనసులో ద్వేషిస్తున్నారు, కొంతమంది ఎంతమంది నిరాకరిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, నా పిల్లలకి నేను పెట్టుకోవాలనుకుంటే వీళ్ళు వచ్చినారని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు చేస్తారని పొరపాటు. నేను చాలామంది తల్లిదండ్రులను చూశాను, వారి పిల్లలకి పెట్టుకొని ఇక దాచి చెప్పండి, వారి పిల్లలకి పెట్టడానికి దాచి పెడతారు. కానీ ఎవరికైనా పెట్టాలంటే మాత్రం దాచినేది పెట్టడానికి చాలా నిరాకరిస్తుంది. దేవుడు ఇచ్చాడా? ఒకవేళ ఎవరికైనా వచ్చారా, దేవుడు నీ కుటుంబాన్ని దీవించడానికి దేవదూతను పంపించిండే ఆ దేవదూతకు నువ్వు ఆతిథ్యము ఇవ్వాలి. అబ్రహాంకి తెలుసు, ప్రియమైన చేర్చుకునేలో ఆశీర్వాదం ఉందని తెలుసు. సారపతి విధవరాలకి తెలుసు, ప్రియమైనటువంటి ఎలీషాని చేర్చుకుంటే ప్రవక్త యొక్క ఫలము నాకు వస్తుందని తెలుసు. ఎలీషాని చేర్చుకుంటే నాకు ఆశీర్వాదం కలుగుతుంది, యేసయ్యను చేర్చుకుంటే నా కుటుంబం ఆశీర్వించబడుతుంది అని మార్తా మరియా లాజరుకు తెలుసు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలుసు. అందుకే వారు చేర్చుకున్నారు, కనుక వారు దీవించబడ్డారు. ఈరోజు అకుల ప్రిస్కిల్లాటువంటి వాళ్ళ ఆదర్శం ఏంటంటే నీతిమంతుల్ని చేర్చుకోవడం వాళ్ళకి ఆదర్శంగా ఉన్నారు, సేవకుని చేర్చుకునే విషయంలో ఆదర్శముగా ఉన్నారు. ఈరోజు అందుకే మనము ఈ విషయంలో ఆదర్శంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు గమనించారు ఏంటంటే మనం చేర్చుకునే విషయంలో ఈరోజు మనం ఆదర్శంగా ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. మూడవది ఏంటంటే తరబీదు ఇచ్చే విషయంలో ఆదర్శం. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 26, 27, 28 వచనాలు. ప్రిస్కిల్లా అకులాయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. తరువాత అతడు అకయాకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకునవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడికి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అకుల ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళు తర్బీదు ఇచ్చే విషయంలో ఆదర్శం. తర్బీదు అంటే ట్రైనింగ్. నేను అంటాను వీళ్ళు ప్రొఫెసర్స్ అని. ప్రొఫెసర్స్ అంటే అంతగా వీళ్ళు తయారు చేయబడ్డారు, తర్బీదు ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు. ఎవరికి? అపోలోకి. చూడండి, అపోలోని చేర్చుకోవడమే కాకుండా యేసే క్రీస్తు ఇతను ఎక్కడున్నాడంటే బాప్తిజం ఇచ్చి యోహాను కాడనే ఉన్నాడు, బాప్తిజం ఇచ్చి యోహాను సిద్ధాంతంలోనే ఉన్నాడు. కానీ ఇతనికి చాలా విషయాలు తెలుసు, దేవుని సేవ గురించి, వాక్యం గురించి. ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు, కానీ దేవుని విషయంలో ఆసక్తి ఉంది, కానీ సరిగా ట్రైన్ కాలే. అందుకే ఈ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి భార్యాభర్తలు అపోలోని యవనస్తుని చేర్చుకొని కొన్ని రోజులు ఇతనికి ట్రైనింగ్ ఇచ్చారట. ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇతడు వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని క్రీస్తు వైపు తిప్పాడట. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట, నువ్వు ట్రైన్ చేయాలంటే మొదట నువ్వు ట్రైన్ కావాలి. ప్రియమైన నువ్వు ఎవరినొకరికి తర్బీదు ఇవ్వాలంటే మొదట నువ్వు తర్బీదు పొంది ఉండాలి. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా తర్బీదు ఇచ్చే విషయంలో ట్రైన్ అయినారు, ఆదర్శంగా ఉన్నారంటే మొదట వీళ్ళు ట్రైన్ అయినారు. ఎవరి దగ్గర? అపోస్తలుడైన పౌలు దగ్గర. సంఘములో తర్బీదు పొందారు, సేవకుని దగ్గర తర్బీదు పొందారు. ఎలా ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తిని బలపరచాలి, బలహీనుడిని ఎలా బలవంతుడిగా చేయాలి, పరిచర్య విధి విధానాలు ఏంటి, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఏంటి, ఇవన్నీ సంఘములో నేర్చుకున్నారు. దైవజనుడి దగ్గర నేర్చుకుని తర్బీదు పొందారు.
ప్రియమైన పిల్లరా, తరబీదు పొందిన తర్వాత వీళ్ళు ఎలా అయిపోయారంటే, అందుకే అపోస్తలుడైన పౌలు వీళ్ళ గురించి రాస్తూ రోమపత్రికలు రాస్తూ నా జత పనివారైన కుల ప్రిస్కిల్ల వారు. అమ్మా, ఎవరు జత పనివారు? అపోస్తలుడైన పౌలు ఆకి జత పనివారు. ఈ కొరింథీలో ఉన్నారు కదా వీళ్ళు, కొరింథీలో ఉన్నారు. కొరింథీలో ఉండి అపోస్తలుడైన పౌలుతో పాటు ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఎఫెసీలో ఉన్నారు కొన్నాళ్ళు. అపోస్తలుడైన పౌలు వీళ్ళు ట్రైన్ అయిన తర్వాత ఎఫెసీలో అక్కడ పెట్టేసి అక్కడ సంఘం ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి పౌలు ఇంకొక ప్రాంతానికి వెళ్ళాడు. కానీ ఎఫెసీలో ఉన్నటువంటి ఇంటిలో ఆరాధన జరుగుతున్నటువంటి వీళ్ళు ఎవరయ్యా అంటే అకుల ప్రిస్కిల్ల వాళ్ళు. అంటే ప్రియమైనటువంటి జనులు, అపోస్తలుడైన పౌలు తర్వాత గొప్ప సేవకులుగా మార్చబడిన కుటుంబం ఏదయ్యా అంటే అకుల ప్రిస్కిల్ల అటువంటి కుటుంబం. వీళ్ళు గొప్ప ఆదర్శం. అందుకే ప్రియమైన వీళ్ళు ఇక్కడ ఎఫెసీ ప్రాంతంలో అక్కడ సేవ చేస్తూ ఉండగా ఎవరు చూశారంటే ప్రియమైనటువంటి జనులు అపోలోని చూశారు. తీసుకుని వచ్చి ట్రైన్ చేసి పంపించారు ఇతని నుంచి ఇంకోచోటికి. ఇప్పుడు చూడండి, వీళ్ళు ట్రైన్ అయ్యారు, వీళ్ళు నేర్చుకున్న దాన్ని అపోలోకి నేర్పించారు. అపోలో ఇంకోచోటికి దేవుడు రాజ్య స్వార్థం తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది తరబీదు ఇచ్చే విషయంలో వీళ్ళు ఆదర్శంగా ఉన్నారు. అంటే ప్రియమైన నేర్చుకునే విషయంలో ఈరోజు మనం ఎంతమందిని నేర్చుకుంటాం? చాలా మందికి ఉన్నటువంటి ఒక సమస్య, ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటంటే భక్తి చేస్తున్నారు కానీ భక్తి నేర్చుకోవడం లేదు. 95% సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ భక్తి చేస్తున్నారు కానీ భక్తి నేర్చుకోవడం లేదు. భక్తి నేర్చుకుంటే ఏంటి పరిస్థితి అయ్యా అంటే ప్రియమైన ఒక చిన్న మాట ఏంటంటే, నేను యేసుప్రభు నమ్ముకున్న తర్వాత యేసుప్రభు 2000 నమ్ముకున్నా, 2001లో బ్యాప్టిజం తీసుకున్నాను. 2003, 2004 కల్లా దేవుడు నన్ను సేవకుడిగా అభిషేకించాడు. ఆయా ప్రాంతాలకు తిరుగుతున్నాను, దేవుని పరిచయం చేస్తున్నాను, దేవుడు బలంగా వాడుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు నేను అంటాను, మీరు రక్షించబడి 10 సంవత్సరాల పైన అయిందనా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అన్న మేము రక్షించబడి 10 సంవత్సరాల పైన అయిందని. ఓకే అన్న, 5 సంవత్సరాలు అయింది మేము రక్షించబడి బాప్తిజం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. 5 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆల్మోస్ట్ అందరు సీనియర్లే. ప్రియమైనటువంటి దేవుని, ఒకవేళ మీరు నేర్చుకుంటే, తరబీదు పొందింటే, సంఘములోనూ సేవకు ద్వారా మీరు తరబీదు పొందింటే మీరు కూడా ఎలా అవుతారంటే నాలాగా అవుతారు. ప్రియమైనటువంటి దేవుని, అనేక మందిని ఆధ్యాత్మికంగా బలపరిచే విధంగా, అనేక మందిని మీరు తరబీదు చేసే విధంగా మీరు తయారు చేయబడతారు. ఎప్పుడో నేర్చుకున్నప్పుడు, మీరు తరబీదు అయినప్పుడు. అందుకే భక్తి చేస్తున్నారు కానీ భక్తి నేర్చుకోవడంలా ఈరోజు జరుగుతున్న నష్టం ఇదే. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తరబీదు పొందితే, నేర్చుకుంటే, సంఘములో సేవకు దగ్గర మీరు నేర్చుకుంటే, మీరు కొత్తగా రక్షించబడినటువంటి వ్యక్తికి మీరు తరబీదు ఇచ్చే విధంగా ఆ స్థాయికి రావాలి. మీరు కొత్తగా రక్షించబడిన వ్యక్తి, హార్మోన్స్ పొంది బాప్తిజం తీసుకున్న వ్యక్తి ఆ మందిరంలోకి రాగానే వాళ్ళు ఎలా పలకరియాలి, వాళ్ళు వారం కలిసినప్పుడు వాళ్ళ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి ఏం కనుక్కోవాలి, ఏ మాటలు చెప్పాలి, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రియమైనటువంటి జనురా, అలాంటి తరబీదు ఇచ్చేటువంటి ఆత్మీయ స్థాయిని మనం కలిగి ఉన్నామా? హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే చాలా మంది కొన్ని సాక్ష్యాలు విన్నప్పుడు ఏంటంటే ఈ మొదటి నెల వస్తుంది కదా, మొదటి ఆదివారం వస్తుందా, అందరూ వస్తారా? అన్ని సంఘాలలో వస్తారా? అన్ని సంఘాల్లో వస్తే మనోళ్ళ తరబీదు ఎట్లుంటుందో చెప్తాను చూడండి. మనోళ్ళు అందరూ కలిస్తే, ఏమక్క నల్లగైపోయినావు ఈ మధ్యన, అరే ఏమక్క నువ్వు సన్నగైపోయినావు, మూతేం సొట్టపోయింది కొద్దిగా, అక్క ఏమక్క చాలా లాభైపోయినాను. మనోళ్ళ తరబీదు ఇది. ప్రియమైనరా, మీరు మాట్లాడే మాటలు ఎలా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుందంటే, ఉప్పు వేసినట్లుగా ఉండాలి. వారు ఆధ్యాత్మికంగా బలపరచబడాలి. ఆధ్యాత్మికంలో వారి జీవితంలో మీరు మాట్లాడుతుంటే వాళ్ళ ఒక ఉద్యమం ప్రారంభించబడాలి, ఉత్సాహము కలగాలి. మన తరబీదులో ఉండాలంటే మనం నేర్చుకోవాలి కదా. ప్రియమైనటువంటి సంఘములో రక్షించబడినటువంటి వ్యక్తులు సరే సీనియర్లు అయ్యి, అంటే హార్మోన్స్ పొంది బాప్తిజం తీసుకుని అందరూ కలిసినప్పుడు నేను ఒక సహోదరితో ఎలా మాట్లాడాలి, ఓ సహోదరుతో ఎలా మాట్లాడాలి, వాళ్ళ ఆధ్యాత్మికమైన క్షేమాభివృద్ధిని నేను ఎలా కనుక్కోవాలి, ఎలా మాట్లాడితే అది క్షేమాభివృద్ధిని కలగ చేస్తుంది. ఏమనంటే ఒకే మాట్లాడుకోవడము, అందరూ ఒకే పలకరియడం, వందనాలని చెప్పడం, వెళ్ళిపో అందరు వందనాలు చెప్పండి. అలా చెప్తే అందరూ వందనాలు చెప్తారు. ఒక్కొక్క
ఒక్కొక్కరు ప్రేమ వందలు మొదటి జాతరం అయిపోతే ప్రేరేపు అందరూ వందలు చెప్పుకుంటారు. అక్క బాగున్నారా, ఎట్లున్నారు, ఏం కదా, ఏది కొత్త బ్యాగ్ ఉంటుంది, ఇది వందనాలు అయిపోయింది, ఇంకా 2 నిమిషం ఏంటంటే అక్క ఇదేం చాలా కొత్త బ్యాగ్ ఉంది, ఎక్కడ ఉన్నారు. ఈ బ్యాగుల మీద అర్థమైందా మనుషులు ఎట్టున్నారు, ఏం కదా. ఇదే తప్పనిచ్చి ఆధ్యాత్మికమైన విషయంలో తరిపీదు లేదు. ఎందుకు మనం తరిపీదు పొందలే? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ నడిపింపు, వివచన జ్ఞానం ఉంటే కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ వివేచనను మనం కలిగి ఉండాలంట. కొత్తగా రక్షించబడిన రక్త సంఘంలో ఆయా సంఘాల నుంచి వచ్చారు. ఎలాంటి మాట్లాడాలి? మీరు బైబిల్ చదవండి, పత్రికలు చదవండి, మీకు తెలుస్తుంది. అపోస్తలుడైన పౌలు సంఘం దగ్గరికి పోయినప్పుడు ఏం మాట్లాడాడు? ప్రియమైన ఫిలోమోను ఏం మాట్లాడాడు? తిమోతి ఏం మాట్లాడాడు? ఏ మాటలు మాట్లాడాలి? సంఘం కలిసినప్పుడు ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగిన ఏ మాటలు మాట్లాడుకోవాలి అంటే ఈ తరబీదు బైబిల్ ట్రైనింగ్లో కూడా ఇవ్వాలండి. బైబిల్ ట్రైనింగ్లో ఇవ్వరు, సంఘములోనే నేర్చుకోవాలి, సేవకుల దగ్గరనే నేర్చుకోవాలి. ఈ తరబీదు పొందడం. అకుల ప్రిస్కిల్ల వాళ్ళు చూడండి, ఆత్మ వివేచన కలిగిన వాళ్ళు. భక్తి చేయడంలే, భక్తి నేర్చుకున్నారు. ప్రియమైనటువంటి దేవుళ్ళ వీళ్ళలో దైవ విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నారు. వీళ్ళు ప్రార్థన అంటే ఆసక్తి కలిగి ఉన్నారు, పరిచర్య అంటే ఆసక్తి కలిగి ఉన్నారు, వివేచించగలుగుతున్నారు. దైవజనులతో సహితము అలాంటి ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుళ్ళు వాళ్ళు గుర్తించగలుగుతున్నారు. అందుకే అపోలోను చూడగానే అకుల ప్రిస్కిల్ల వల్ల ఆత్మ చేత వివేచించారు. అపోలోను కానీ కొంచెం ట్రైన్ చేసే ఒక బలమైన సేవకుడు అవుతాడు. అనేక మంది ఆత్మను నడిపించగలిగిన ఒక బలమైన సాధనం అవుతాడు అని గుర్తించాడు. పౌలు ఏ విధంగా అయితే కొరింథీ ప్రాంతానికి వచ్చినప్పుడు అనేక మందిని చూసినప్పుడు ఎవరిని గుర్తించాడంటే అకుల ప్రిస్కిల్లాను గుర్తుపట్టాడు. వీళ్ళలో ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ఉన్నారు, దైవ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు, నేర్చుకునే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఈ కుటుంబం ఒక బలమైన కుటుంబముగా మార్చబడింది. అందుకే తరబీదు ఇచ్చే విషయంలో ఏమై ఉండాలంటే ఆదర్శమై ఉండాలంట. ఈరోజు అందుకే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనం దేవుని నమ్ముకునే 2 సంవత్సరాలు అయింది. నేను తరబీదు పొందాలి, నేర్చుకోవాలి అనేటువంటి సత్యాన్ని మనము గుర్తుపట్టగలగాలంట. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, భక్తికి అంటే భక్తి చేస్తున్నాం అనే దానికి, నేర్చుకున్నాం అనే దానికి చాలా తారతమ్యం ఉందండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం భక్తి చేస్తున్నాం, భక్తి నేర్చుకుంటాం. మీకు ఒక శోధన వచ్చింది, లేకపోతే ఒక శ్రమ వచ్చింది, ఒక ఆటంకం వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు భక్తి నేర్చుకుంటే ఆ శోధనను చాలా తేలిగ్గా జయిస్తావు. ఉదాహరణకు ఒక మాట అంట, ఒక కుటుంబంలో అందరికీ, కుటుంబ సభ్యులందరూ గొడవలు జరిగినాయి. కుటుంబంలో అందరూ కూడా కొట్లాడుకున్నారు, ఒకరొకరు 4 మాటలు అంటారు. అందరు దేవుని నమ్ముకునే, అందరు దేవుని మందిరానికి వచ్చారు, అందరు కొట్లాడుకున్నారు. ఒకరొకరు ఇంట్లో కుటుంబ సభ్యులు 3-4 ఉంటే అందరి మధ్యలో అసమాధానం కలిగింది. ఒకరొకరు మాట్లాడుకోవడంలో వారం అయింది, నెల అయింది, 2 నెలలు అయిపోయింది. అందరూ దేవుని నమ్ముకున్నలే. మళ్ళీ అందరు లేచి ఉదయం ప్రార్థన చేసుకుంటారు, అందరూ ఉదయం లేచి వాక్యం చదువుకుంటారు, అందరూ చర్చిలోకి వస్తారు, అందరూ బల్లలో చేయి వేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళ కుటుంబంలో మాత్రం ఏముందంటే అగాధం ఉంది. ఒకరి మధ్యలో ఒకరికి ఏముందంటే అగాధం ఉంది. ఒకరి మధ్యలో ఒకరికి సమాధానం లేదు. పలకరించుకుంటారు, కనీసం మనుషులు మాత్రం భేదాభిప్రాయాలు ఉన్నాయి. అంటే వీళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళు భక్తి చేసేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు కాదు. ప్రియమైనటువంటి దేవుళ్ళ భక్తి నేర్చుకున్న వాడు ఏం చేస్తాడంటే, ప్రియమైనటువంటి దేవుళ్ళ నా కుటుంబం మీద, నా కుటుంబ సభ్యుల మీద అపవాది దాడి చేస్తున్నాడు అని గుర్తుపట్టి వీరిలో ఎవరెవరిలో పనిచేస్తుందో ఈ అపవాది తంత్రాలను అన్నింటినీ బంధించి వెళ్ళగొట్టి కుటుంబంలోకి సమాధానం, ఐక్యతను తెచ్చుకుంటాడు. ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే భక్తి నేర్చుకున్నవాడు అని వెంటనే గుర్తుపట్టడం, ఆత్మలో గుర్తుపట్టడం, వివేచించడం. అది వివేచించకుండా నన్ను అంటివా, నేనంటే ఏమనుకున్నాను అని చెప్పేసి ఒకరొకరు చుట్టూ పట్టుకొని కొట్లాడుకొని తిట్టుకొని ఇదంతా బీభత్సం చేసినారంటే అర్థం ఏంటంటే వీళ్ళు భక్తి చేస్తున్నారు కానీ భక్తి నేర్చుకోలేదు. యేసు ప్రభు కూర్చొని శిష్యులందరితో మాట్లాడుతుంటే యేసు ప్రభు అన్నాడు, నన్ను శిలువ వేశారు, కొరడాలతో కొడతారు, మీరందరూ గొర్రెలు చెల్లిపోయినట్టు చెల్లిపోతారంటే పక్కనే ఉన్న పేతురు ఏమన్నంటే, ప్రభు ఇది నీకు దూరం అవును గాక అన్నాడు. వెంటనే దేవుడు ఆత్మలో వివేచించి సాతానా వెళ్ళిపో అన్నాడు. ఎవరిని? 12 మంది శిష్యుల్లో సీనియారిటీ అయినటువంటి పేతురుని చూసి అన్న డైరెక్ట్ మాట ఏంటంటే, సాతానా నువ్వు వెనక్కి వెళ్ళిపో అన్నాడు. అందరూ షాక్ అయినారు.
పేతురుని పట్టుకొని యేసు ప్రభు ఏమన్నాడు? సాతానా వెళ్ళిపో అని. ఏమా? హల్లెలూయా. మేము పరిచయం చేస్తున్న సమయంలో అదే నైట్ కూడా మేము పరిచయం చేస్తూ ఉంటే పైన దైవజనుడు పరిచయం చేస్తుంటే ఓ సిస్టర్ పరిచయం చేస్తూ ఇట్ట తిప్పుతుంది అట్ట తిప్పుతుంది అంటే ఏదో జరిగింది. ఆమె కోపం అంతా ఏం చేస్తుందంటే దాని మీద అంటాడు. అంటుంటే సేవకుడు ఏమన్నాడంటే సైతాన్ అన్నాడు. అంటే డబేలని పడిపోయింది. మేము అంతవరకు ఊపుకున్న వాళ్ళము పడితే బండ మీద పడితే ఎట్టుందంటే నెత్తి పగిలినంత అయింది, పడిపోయింది. ఇంటర్నెట్ వేసం సైతాన్ పో అన్నాడు. అంతే. మంచి బిలీవరు ఆత్మతో నింపబడితే భాషలు మాట్లాడుతుంది చూడండి. సైతాన్ పట్టింది. మాకు అంతవరకు తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు గమనించాల్సిందే, గలిబిలి ఆత్మ వచ్చినప్పుడు మంచిగా చంచలం అయిపోతాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని గుర్తులు. కొంతమంది అని అక్కడ అట్టా ఇట్ట అన్నారంటే వెంటనే వాళ్ళు ఏం పట్టింది? చంచలపు ఆత్మ పట్టింది. మీరు బయటికి పరిగెత్తుందండి, ఇంటి బయటికి వెంటనే చేయాల్సిన పని ఏంటంటే దాన్ని వదిలించాలి. హల్లెలూయా. నేను ఒక సందర్భాన్ని చెప్తాను, నేర్చుకునేదానికి భక్తికి. ఈ పౌలు వెళ్ళి అన్ని దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. దయ్యం వా అని చెప్పేశారు. అంటే అందరూ చూసారు. ఈ గారడి మ్యాజిక్ చేస్తాం అందరూ చూసి ఏం చేస్తున్నాం పైన అంటే ఏసునామంలో పో అని చెప్పేసి గర్తిస్తుంటే ఓకే ఓకే అని చెప్పేసి వీళ్ళు కూడా ఒక ఊరికి వెళ్ళిపోయి ఈ గారెడి చేసేటోళ్ళంతా, ఈ కూటాలకు వచ్చిన వాళ్ళంతా మేమేం తక్కువ కాదు, మేము కూడా మేము ప్రార్థన చేస్తాం. అరండమ్మా ఎవరు ప్రార్థన చేసుకుంటారు? ఎవరు ప్రార్థన చేయించుకునే వాళ్ళు అంటే అందరు చేతులు రండి రండి, మేము ప్రార్థన చేస్తాం, మేము కూడా ప్రార్థన వచ్చు. ఏసునామంలో పో అంటున్నారు. ఎవరు వీళ్ళు? తరిపిపోతే వీళ్ళు అంతా ఏమా వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని కానీ ప్రార్థన చేయమంటే మీరు ఇంట్లో ఉండి పో అన్నారు అనుకోండి, ప్రార్థన చేయమని అనుకోండి, ఏమనాలి? మీరంతా ట్రైనింగ్ అయినా మీరు ఏమన్నా తరిపీది పోతుందా? ఏమన్నా చెప్పండి, చెప్పి మేము ప్రార్థన చేపిస్తామమ్మా అని చెప్పాలి. నేను ఏమనుకుంటున్నారు మీరు? ఏమా అక్కడ జరిగిన విషయం ఏది తెలుసా? బైబిల్లో ఏం జరిగింది? ఆ ఊర్లో ఉన్న దయ్యాలంతా వీళ్ళ మీద పడి బట్టలు చించి తన్ని తరిమినారు. దయ్యాలు బైబిల్లో ఉంది. నేను చెప్పినది అబద్ధం కాదు, ఉన్న విషయమే. మీరు ఇప్పుడు నేను చెప్పిన వాక్యం నుంచి మీరు కిందికి అలా చదువుకుంటూ వెళ్తే ఈ మ్యాజిక్ చేసిన వాళ్ళు అంతా కలిసి ఏం చేసినారంటే తరిపేది లేదు, ఏం లేదు, ఊకొచ్చి చూసి కొద్దిగా భక్తి రాగానే పక్క ఊర్లోకి వెళ్ళి మేము కూడా ఏసునామంలో దయ్యాలు వెళ్ళకూడదు అరండి, అందరు రండి, ఎవరెవరు ప్రార్థన చేసుకుంటారంటే అరండి ఇటు ఏసునామంలో దయ్యాలు పోను కాక ఏసునామం అని చెప్తుంటే అవి వెంటనే బిర్రుగా చూస్తున్నాయంట. వీళ్ళకి ఎవరైనా పౌలు అంటే అట్ట పారిపోతున్నాయి, కానీ మనం అంటే పారిపోతున్నాయి. వచ్చి మీద పడి పట్టలు చించి బుద్ధి పెట్టినాయంట. బైబిల్లో తన్నులు తరిమి బాగా తన్నులు తిని ఊరు వదిలిపెట్టి ఈ ఊరికి వచ్చారు. మళ్ళా తరిపీది పొందలే. ప్రియమైనటువంటి జనులు భక్తి చేయడం కాదు, భక్తి నేర్చుకోగలగాలి. ప్రియమైనటువంటి జనుల దేవుడు వాక్యం చెప్తుంది ఏంటంటే భక్తి చేయడం కాదు, భక్తి నేర్చుకోండి. ప్రార్థన చేస్తున్నాం మాకు వచ్చింది, బైబిల్ చదువుతున్నాం మాకు వచ్చింది, మందిరానికి వస్తున్నాం వచ్చింది, పరిచయం చేస్తున్నాం, ఇది కాదు. ప్రియమైనటువంటి జనుల ఒకడు బలహీనుడుగా ఉన్న వ్యక్తిని బలవంతుడిగా చేయాలి, కృంగిన వ్యక్తిని ఆదరించగలగాలి. ఒకరు వారి యొక్క దుఃఖంలో ఉన్నవారు, సంతోషంలో ఉన్నారో వారి ఆత్మచేత గ్రహించగలగాలి. అలాంటి తరిపీదులు పొందగలగాలి. దేవుని వాక్యం చెప్తుంది. మీరు పరిచయం చేస్తుంటే మేము పరిచయం చేయటం మాకు వచ్చేసింది కాదు. ఈ పట్టాలు ఎవరైనా ఎత్తుతారు, 2 రోజులు పిల్లలకి నేర్పిస్తే 2 రోజులు పట్టాలు ఎత్తుతారు. ఈ సౌండ్ సిస్టమ్ నేర్పిస్తే ఐవకి నేర్పిస్తే ఆమె కూడా పెడతారు. ప్లగ్గులు పెట్టమంటే పెట్టలేదా? అన్నింటి తిప్పాక షాప్ పట్టించుకుని కూడా ఇంకోసారి పెట్టేస్తారు ప్లగ్. అది కాదు, ఒక వ్యక్తిని ఆత్మచేత వివేచించగలగాలి. ప్రియమైనటువంటి జనపిల్లరా, వివేచించి నువ్వు తరిపీది పొంది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ కుల ప్రిస్కిలని నేను అందుకే అనుకుంటాను వాళ్ళు ప్రొఫెసర్స్ అయినారని. అపోలోని ఒక బలమైన వ్యక్తిగా తయారు చేశారు. అపోస్తులైన పౌలు ట్రైన్ అయ్యాడు. ఆయన ట్రైన్ అయ్యి అకుల ప్రిస్కిల్లను ట్రైనప్ చేశాడు. అకుల ప్రిస్కిల్లను ఎవరిని ట్రైనప్ చేశారు? పౌలు ట్రైనప్ చేశారు. మీరు ట్రైనప్ చేస్తున్నారా మీ పిల్లల్ని? బయట వద్దులేండి, మీ ఇంట్లో చేస్తున్నారా?
ఏం రాను అంతా ప్రియమైనటువంటి దేవుడు ట్రైనింగ్ చేస్తున్నారా? రోజు ఒక తల్లి ప్రార్థన చేస్తుంటే ఆ చిన్న అమ్మాయి కూడా చేతులు ఎత్తి వాళ్ళ అమ్మాయి అలా ప్రార్థన చేస్తుంటే ఏకీభవించి కళ్ళు మూసి ప్రార్థన చేస్తుందండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ తల్లి ప్రార్థన చేస్తుంది, నా శబ్దం వినే కళ్ళు తెలుస్తుంటే నేను అన్నాను, అమ్మ మీరు కానిచ్చేయడం. నేను దూరం గురి చేసుకొని చూస్తున్నా. ఆ బాబాయ్ చేస్తుంది, వాళ్ళ అమ్మతో పాటు ఏకీభవించి ప్రార్థన చేస్తుంది. ప్రేర్ చేస్తుండగా ఒక సమయంలో వాళ్ళ అమ్మ దేవుని ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతుంటే ఈ చిట్టి తల్లి కూడా ఆ దేవుని స్తోత్రం అంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ భాషల్లో మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ప్రార్థన ఆపలే, కానీ వాళ్ళ అమ్మతో పాటు ఏకీభవించి ఆత్మలో పరవశించడానికి స్తోత్రం 5 సంవత్సరాలు ఉంటాయండి. ఆ అమ్మాయికి ఏమర్థమైందో స్తోత్రం అనుకుంటే కాసేపటికి ఈ అమ్మాయి మీదకి కూడా దేవుని ఆత్మ వచ్చి ఈ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మతో భాషలు మాట్లాడుతుంది. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే ఆ తల్లి ఒక విషయంలో అద్భుతంగా తరబిది పొందింది. ఈ చిన్న అమ్మాయి కూడా భాషల్లో మాట్లాడటం ప్రారంభించింది. ఈ అమ్మాయి కూడా చిన్నగా భాషల్లో మాట్లాడు. నేను అనుకున్నాను, ప్రియమైనటువంటి దేవుడులారా, ఈ చిన్న తల్లికి ఎట్లా వచ్చింది? నేను అడిగాను, ఆ తల్లికి అడిగాను, అమ్మ మీతో పాటు కుటుంబ ప్రార్థనలో కూర్చుంటుందంటే అన్న ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో కూర్చుంటుంది. ఆ తల్లి చేసేటువంటి ప్రార్థన ఆ తల్లి నేర్చుకుంది. ఆ ప్రార్థన ఎలా చేయాలి? ఆత్మతో మనసుతో లగ్నం చేసి దేవుని సన్నిధిలో మన మనసు లగ్నం కావాలి. మనం చూడండి, కొద్దిసేపు కూర్చోవాలంటే చాలా ఇబ్బంది మనకి. ఆరాధనలో కూర్చోనికనే ఇబ్బంది, ఇక ప్రార్థనలో కూర్చోవాలంటే ఎక్కడలే నొప్పులను రావు. అమ్మా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ 5 సంవత్సరాలు నా పిల్లకి తల్లి అద్భుతంగా తరబిది చేసింది. నేను అన్నాను ఒక మాట ఏంటంటే, అమ్మ నువ్వు ఇలాగే చేస్తే ఆ అమ్మాయి దేవుడి సేవలో ఒక బలమైనటువంటి సాధనంగా మార్చబడుతుంది. ఈరోజు ఎంతమందికి నేర్పిస్తున్నావు? దేవుడు నమ్ముకున్నటువంటి కుటుంబ యజమానురాలు ఉంటే నీ భర్తకు నువ్వు నేర్పిస్తున్నావా? భర్త దేవుడు నమ్ముకంటే భార్యకు దేవుడి విషయాలు నేర్పుతున్నావా? ఇద్దరు భార్య భర్తలు దేవుడు నమ్ముకంటే మీ పిల్లలకు తరబిది ఇస్తున్నారా? చూడండి అక్కడ గిల్లుకుంటుంటారు. ఈ నెల తరబిది ఇది, దూరం జరపండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తరబిది ఇవ్వాలన్న దేవుని విషయాలు పిల్లలకు మనం తరబిది ఇవ్వాలి, కుటుంబ సభ్యులకు తరబిది ఇచ్చుకోవాలి. నేను చాలాసార్లు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అరుస్తున్నాను. ఏదో సందర్భం వస్తుంది, ఏం నేర్చుకుంటున్నారు మీరు? ఎందుకంటే మీరు నేర్చుకోవాలి, దేవుని విషయాలు మీరు నేర్చుకోవాలి, తరబిది పొందాలి. ఇది ఎలా కావాలంటే అకుల ప్రిస్కిల లాగా ఒక ఆదర్శమైనటువంటి కుటుంబముగా చేయబడాలి. అపోలో అనేటువంటి యవనస్తుల్లాగా తరబిది పొందాలి. అలాంటి బలమైన వారుగా చేయబడి సంఘానికి మీరు ఆశీర్వాదకరంగా, సమాజానికి మీరు మాదిరికరంగా చేయబడాలి. అలా చేయబడాలంటే మీరు తరబిది పొందడం నేర్చుకోగలరు. ప్రియమైనటువంటి దేవుడా, ఈ ప్రశ్న వేసుకున్నారా? ఇన్ని సంవత్సరాలు అయింది, నేను తరబిది పొందుతున్నానా? హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది వాక్యాలు పోస్ట్ చేస్తుంటారు. వాక్యం అంటే దేవుని వాక్యం పొద్దున అయితేనే వాక్యాన్ని చాలామందికి గ్రూప్లో మెసేజ్లు సెండ్ చేస్తున్నారు. నేను అంటాను, వాళ్ళు చదవరో కానీ నువ్వు ఒక రోజు పోయి ఎవరికన్నా పోయి దేవుని వాక్యం చెప్పి ప్రభువులోకి ఒక వ్యక్తిని నడిపించావా? ఒకరిని ఆదరించావా? దేవుని వాక్యం చేత ఎవరైనా కృంగిపోయిన వాళ్ళకి ధైర్యాన్ని కల్పించా? మనం ఇంట్లో నుంచి పొరపాటున కానీ కాలు తీసి బయటకు పెట్టాం. ప్రియమైనటువంటి దేవుడు, ఏం నేర్చుకుంటున్నాం మనం దేవుని భక్తిలో? మనం ఎలా తరబిది పొందుతున్నాం ఈరోజు? వెంటనే మందిరంలో ఇంతమంది ఉన్నారు, ఎవరు రాలేదో మీకు తెలుసా? ఎవరెవరు రాకున్నారో? పోయిన వారం ఎవరు రాలేదో తెలుసా? అటుపోయిన వారం ఎవరు రాలేదో తెలుసా? మొన్న ఒక సిస్టర్ అలా ఏమన్నా వెళ్ళి రమ్మంటారు వాళ్ళ ఇంటికి. ఏమన్నా చాలా సంతోషం అనిపించింది. ఉన్నారు కొద్ది మంది నాకు గుర్తించి, సేవకుడు ఒక్కడే కదా భారాన్ని పంచుకునేది, విశ్వాసం కొంతమంది ఉన్నారు. రాకపోతుంటే వీళ్ళకు కూడా కొంచెం చలనం ఉంది. అరే సంఘానికి రాకున్నారు, వాళ్ళని పిలిచాలి, వాళ్ళని కొంచెం ప్రేరేపించాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎప్పుడు చూసినా మనము ప్రియమైనటువంటి అకుల ప్రిస్కిలా కాదండి, సొంత ఊరిని వదిలిపెట్టేశారు, కొరింథీ ప్రాంతాన్ని వదిలిపెట్టేశారు. మీరు బైబిల్ చదువుకుంటూ వెళ్ళండి, అకుల ప్రిస్కిల గురించి అక్కడక్కడ అపోలో అపోస్తుల కార్యము, కొరింథీయుల కార్యము, రోమ పత్రికలు అక్కడక్కడ కొన్ని వచనాలు కనపడతాయి. వాళ్ళు ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ పోతే అక్కడ అద్దెలు తీసుకుంటున్నారు, అక్కడ ఆరాధన స్థలంగా కుటుంబం ఆడ మారుస్తున్నారు. అపోస్తుల పౌరులు వచ్చి వాక్యం చెప్తున్నాడు, సంఘం కట్టబడుతున్నాయి. ఆ సంఘాల వాళ్ళు ఒక గొప్ప సేవ కుటుంబముగా మార్చబడింది. ఇలా ట్రైన్ అవుతూ
తరబీదు పొందుతూ అనేక మందిని క్రీస్తు చెంతకు నడిపించారు, అనేక మందిని తయారు చేయగలిగారు. ఈరోజు ప్రియమైన మనం ఉన్న స్థలంలో నుంచి మనం అది కాదండి క్రైస్తవ జీవితం. మనం ఉన్న స్థలాన్ని కొద్దిగా వదిలిపెట్టాలి, మనం కదలాలి. ఇలాగే ఉంటే కదా ప్రియమైన దేవుని రాజ్యం కట్టబడదు. దేవుని రాజ్యం విస్తరణ కొరకు సంఘాలు కట్టబడు నిమిత్తమై సంఘంలో ఉన్న విశ్వాసులందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి ఆదర్శమైనటువంటి కుటుంబాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఈరోజు ఒక ప్రశ్న, ప్రియమైన దగ్గర నేను అలా ఉన్నానో లేదో ఒకసారి పరీక్షించుకో. ఒకవేళ లేకపోతే నువ్వు భక్తి చేస్తున్నావు, కానీ భక్తి నేర్చుకున్నాను. ఈరోజు నుంచి ఒక తీర్మానం చేయాలి, ప్రభా నేను తరబీదు పొందుతాను, నాకు మీ సహాయం దయచేయండి. సంఘములో నేను తరబీదు పొందినట్లుగా సహాయం దయచేయండి. అనేక మందికి నేను తరబీదు ఇచ్చే విధంగా నన్ను చేయండి. నా కుటుంబంలో, నా పిల్లలకు, నా కుటుంబంలో వారికి నేను తరబీదు ఇచ్చినట్లుగా మీ సహాయం దయచేయండి. ప్రియమైన అందుకే మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ఆదర్శమైనటువంటి దేవుడు కోరుకున్నటువంటి ఒక కుటుంబం ఏంటయ్యా అంటే 3 విషయాలు. ఏంటంట? దేవుని సేవలో ఆదర్శమంట, సేవలో చేర్చుకునే విషయంలో ఆదర్శమంట, తరబీదు ఇచ్చే విషయంలో ఆదర్శం. కనుక దేవుని సన్నిధిలో ఇలాంటి ఆదర్శమైన కుటుంబాలుగా ఉండాలని నేను ఎక్కువగా కోరుకుంటాను. నాకంటే ఎక్కువగా ఎవరు కోరుకుంటున్నాను అంటే దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వారుగా ప్రతి ఒక్కరిని దేవుడు ചെയ്യുనుగాక. అలాంటి కుటుంబాలను అందరినీ దేవుడు బలపరచునుగాక. అనేక మంది యవ్వన బిడ్డలను, అనేక మంది కుటుంబాలు తరబీదు పొందుదురుగాక. దేవుని సేవలో ఆదర్శమైనటువంటి కుటుంబాలుగా మార్చబడునుగాక. అనేక మందిని చేర్చుకునే విషయంలో ఆదర్శమైనటువంటి కుటుంబాలుగా చేయబడునుగాక. అనేక మందిని తరబీదించే విషయంలో దేవుడు వారిని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.